अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము 6వ అధ్యాయం చెప్పుకుంటున్నాము। సాంఖ్య దర్శనంలో అంతిమ చరణంలో ఉన్నాము। మనం ఏం చెప్పుకున్నామంటే నిన్న జీవాత్మ పృథ్వీలోకం నుంచి అన్యలోకానికి వెళ్ళినప్పుడు, అంటే పృథ్వీలోకాలు ఉత్కృష్టి అంటే చంద్రాది లోకాలకు బ్రహ్మలోకాలకు అలా వెళ్ళినప్పుడు వాటి పురుష జీవాత్మ యొక్క గతి అలాగే ఉంటుందా, అంటే అక్కడ అన్యలోకాలకు వెళ్ళినప్పుడు జీవాత్మకు కృతకృత కలుగుతుందా లేదా మళ్ళీ జన్మ తీసుకుంటుందా అంటే లేదు, అన్య లోకాలకు వెళ్ళినప్పుడు చంద్రాది లోకాలకు బ్రహ్మలోకం వెళ్ళినప్పుడు కూడా పుణ్యకర్మ విశేష అక్కడ కూడా ఆ కర్మాశం నష్టం కానిసే వరకు అక్కడ కూడా మళ్ళీ జన్మ తీసుకుని మళ్ళీ ప్రవృత్తి వస్తుంది అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు। చంద్రాది లోకే అపి ఆవృత్తి నిమిత్త సద్భావ, నిమిత్తం ఉన్నంతసేపు మళ్ళీ జన్మ కలుగుతూ ఉంటుంది, నిమిత్తం అనేది అనివార్యంగా ఉంటుంది కాబట్టి ఆ నిమిత్తం ఉన్నంతసేపు ఖచ్చితంగా జీవాత్మ మళ్ళీ జన్మ తీసుకుంటుంది అని చెప్పి మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పి చెప్పుకున్నాము। అలా చెప్పిన తర్వాత కేవలము లోకస్య నా ఉపదేశాత్ సిద్ధి పూర్వవత్, సంసారంలో ఉండే జనులకు మనుషులకు కేవలం ఉపదేశం మాత్రం చేత ఆ ఈశ్వరుని యొక్క సిద్ధి ముక్తి అనేది కలగదు, అంటే కేవలం విన్న మాత్రాన ముక్తి అనేది కలగదు। అందుకే నా తత్ సిద్ధిపు అని చెప్పి చెప్పుకున్నాము। ఎలా కలుగుతుందంటే అది మనన నిరుద్య శ్రవణ చతుష్టయం అని చెప్పుకున్నామట। కేవలం ఉపదేశం మాత్రం చేత కాదు, ఆ విన్న ఉపదేశం ఏదైతే ఉందో వాని మననము నిరుద్యాసనం శ్రవణము సాక్షాత్కారం చేయడం ద్వారా అప్పుడు మనకు ముక్తి కలుగుతుంది, ముక్తి ప్రాప్తి ఆత్మ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పుకున్నాం। కానీ మనకు ఉపదేశం మాత్రం చేత కూడా ముక్తి కలుగుతుంది అని చెప్పి వేదంలో చెప్పబడింది ఏంటంటే ఆ వేదం యొక్క ప్రమాణము పూర్వపక్షి అడుగుతున్నామట। శృత్వాచ మేధావి బ్రహ్మలోకే మహీయతే, కేవలం విని ఆ మేధావి ఎవరైతే ఉన్నారో బ్రహ్మలోకాన్ని పొందాడు అని చెప్పి ఇక్కడ ఉంది, ముక్తిని పొందాడు ఉంది। కాబట్టి ఈ ప్రమాణం ప్రకారంగా నువ్వేమంటున్నావు, కేవలం విన్న ఉపదేశం మాత్రం చేత ముక్తి కలగదు అంటున్నావు। ఇక్కడేమో మనకు వేదమంత్రం చెప్తుంది శృత్వాచ కేవలం విని మేధావి బ్రహ్మలోకే మహీయతే అని చెప్పి ప్రమాణం చూపించారన్నమాట। కానీ అక్కడ కూడా దానికి సిద్ధాంతం చెప్పారంటే లేదంటే అక్కడ కూడా పారంపర్య తత్సిద్ధవు విముక్తి శృతి, అక్కడ కూడా పారంపర్య పరంగా చూసుకోవాలి, అంటే అది కూడా అక్కడ శృత్వాచ అనగానే శృత్వ అంటే విని అన్నంత మాత్రం వాక్యం రాదు, అక్కడ మిగిలిన శ్రవణ చతుష్టయం కూడా అక్కడ వర్తిస్తాయి, పరంపరగా అవి కూడా వర్తిస్తాయి। ఈ నాలుగింటిని తీసుకునే శ్రవణ మనన నిధిధ్యాసన శ్రవణ సాక్షాత్కారం ఈ నాలుగింటి ద్వారానే అక్కడ దాని సిద్ధి విముక్తి యొక్క సిద్ధి కలుగుతుంది। ఇవి లేకుండా అక్కడ శ్రవణ చతుష్టయం లేకుండా అక్కడ ముక్తి కలగదు। అక్కడ శృత్వాచ అనగానే ఇక్కడ ఈ 4 అర్థాలు తీసుకోవాలి, అప్పుడే విముక్తి యొక్క సిద్ధి కలుగుతుంది। అది వేదం యొక్క ప్రమాణం యొక్క అభిప్రాయం ఏ రకంగా తీసుకోవాలి, కేవలం శృత్వ అని చెప్పి అభిప్రాయం తీసుకోకూడదు అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు। సరే, ఇలా చెప్పిన తర్వాత ఇంతవరకు మనం చెప్పుకున్నాం నిన్న, ఇలా చెప్పిన తర్వాత విముక్తి సరే ఉపదేశం మాత్రం చేత కాదు, ఆ ఉపదేశాన్ని శ్రవణము మననము నిరుధ్యాసనము సాక్షాత్కారం చేసుకున్నప్పుడు ముక్తి కలుగుతుందని చెప్పావు। కానీ విముక్తే అనంతరం ముక్తి విషయే పూర్వపక్షిని ఉచ్యతే, ముక్తికి అనంత తర్వాత ముక్తికి విషయంలో అంటే భోక్తి విషయంలో పూర్వపక్షి యొక్క అభిప్రాయాన్ని మళ్ళీ ఇక్కడ ప్రకటిస్తున్నాడు। పూర్వపక్షి ఇంకో రకంగా ప్రస్తావిస్తున్నాడు, అదేంటో చూద్దాం।
అస్తు. నేను చెప్పిన పాట మీద సందేహం ఉన్నాయా? అస్తు. ప్రకృతవంశరామః. ఇక్కడ చూడండి, విముక్తే అనంతరం భుక్తి విషయ అంటే భోగ విషయంలో పూర్వపక్షత్వేన ఉచ్యతే. పూర్వపక్షి మళ్ళీ ఇంకో రకంగా ప్రస్తావిస్తున్నాడు. అక్కడ అవన్నీ చెప్పిన తర్వాత, స్వీకరించిన తర్వాత సరే, అక్కడ కేవలం ఉపదేశం మాత్రం చేయగలదు. ఉపదేశ శ్రవణ చతుష్టయం ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే ముక్తి కలుగుతుంది చెప్పిన తర్వాత ఆ విముక్తికి అనంతరం భోగ విషయంలో మళ్ళీ పూర్వపక్షి ఇంకొక ప్రస్తావన భిన్న రూపంగా ప్రశ్నిస్తున్నా అనమాట. ఏం ప్రశ్నిస్తున్నా అంటే చూడండి, పూర్వపక్షి యొక్క సూత్రం ఇది. గతి శృతేశ్చ అంటే ఆత్మకి గతి ఉంది అని శృతులు చెప్పబడిందంట. గతి శృతేశ్చ వ్యాపకత్వే అపి ఉపాధి యోగాత్ భోగ దేశ కాల లాభో వ్యోమవత్ అని చెప్పి సిద్ధాంతికి పూర్వపక్షి చెప్తున్నా. ఇక్కడ ఏమంటున్నా అంటే ఆత్మను గతి శృతేశ్చ వ్యాపకత్వేపి అంటే ఆత్మ అనేది అన్ని చోట్ల వ్యాపించి ఉన్నప్పటికీ కూడా గతి శృతేశ్చ వాడి గతి ఉంటుందన్నమాట. వ్యాపకం ఉన్నప్పుడు జీవాత్మ గతి ఉంటున్నప్పుడు, వ్యాపకం అన్నింటిలో వ్యాపించింది, మన గతి ఏంటి? వ్యాపకత్వేపి జీవాత్మ అన్ని చోట్ల వ్యాపించి ఉన్నప్పటికీ కూడా గతి శృతేశ్చ గతి అనేది కనిపిస్తుంటుంది. ఎందుకు? ఉపాధి యోగాత్. ఉపాధి అనేది శరీరం యొక్క యోగం చేత, అంటే శరీరంలో ఉపాధి కారణంగా భోగ దేశ కాల లాభం ఏ విధంగా కలుగుతుందో అలాగా ఆకాశం వ్యోమవత్ అంటే ఆకాశం సమానంగా ఆకాశం అన్నిట్లో ఏ విధంగా వ్యాపించి ఉందో అలాగే జీవాత్మ అన్ని చోట్ల వ్యాపించి ఉంది. వ్యాపించినప్పుడు వాటి గతి అది మనం చూస్తూ ఉంటామట. వాటిలో జీవాత్మ గతి అంటే ఒక దేహం నుంచి వేరే దేహంలోకి, ఇంకా వేరే దేహం నుంచి వదిలిన తర్వాత ఇంకో దేహంలో, ఆ జీవాత్మకి దేహాంతర గతి అనేది కనిపిస్తూ ఉంటున్నామట. ఏ విధంగా అంటే భోగ దేశ కాల లాభో వ్యోమవత్. వ్యోమం అనేది ఆకాశం అంటే జీవాత్మ వ్యాపకం అయినప్పుడు అలాగే గతిశృతి ఏ విధంగా కనిపిస్తుందో అలాగే వ్యోమవత్ అంటే ఆకాశంలో అన్ని చోట్ల వ్యాపించి ఉంది. వ్యాపించినప్పటికీ కూడా ఘటాకాశం మఠాకాశం చెప్పి మనం ఇది ఈ ఆకాశం ఎక్కడ ఉంది, ఈ ఆకాశం ఎక్కడ ఉంది చెప్తున్నాం. అంటే ఒక గడ అంటే ఏవైతే కుండలు ఉన్నాయో దాంట్లో ఆకాశం ఉంటుంది, అవకాశం ఉంటుంది, దాంట్లో ఆకాశం ఉంటున్నాం. అలాగే మఠాకాశం ఒక మఠంలో ఉండే ఆకాశం ఏదైతే ఉందో అది, ఇది ఘటాకాశం, ఇది మఠాకాశం తీసి దేశాంతర స్థాన ప్రాప్తి కలిగించినప్పుడు ఇది ఘటాకాశం మఠాకాశం విధంగా వ్యాపక ఆకాశం కూడా అలా కథను మేము చెప్తాము. అలాగే జీవాత్మ కూడా అన్ని చోట్ల వ్యాపించి ఉన్నప్పటికీ కూడా వాటి గతి అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఉపాధి యోగం చేత, శరీర యోగం చేత అలా కనిపిస్తుంది అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. మన కర్మానుసారంగా ఈ భోగం అనేది దేశకాల లాభం కలుగుతున్నామట. అంటే మనం ఏ విధంగా కర్మలు చేసామో అటు ఎటువంటి భోగం ఇవ్వాలి, ఎటువంటి కాలం, ఎటువంటి స్థానంలో ఇవ్వాలి, ఎటువంటి భోగాన్ని ఇవ్వాలి అనేది మనకు నిర్ధారించబడుతున్నమాట. ఆ రకంగా ఇవి ఏ విధంగా నిర్ధారించబడ్డాయో అలాగా కర్మాశయ కారణంగా ఇక్కడ మనకు జీవాత్మ గతి ఉంటుంది, వ్యాపకంగా అన్ని చోట్ల వ్యాపించి ఉన్నప్పుడు గతి ఉంటుందని చెప్పి సిద్ధాంతి పూర్వపక్షి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. అంటే జీవాత్మ అనేది విభూ రూపంలో పరిగణించాలి. జీవాత్మ విభూ అని చెప్పి చెప్తున్నాడు. అన్ని చోట్ల వ్యాపించి ఉంది, ఉన్నప్పటికీ గతి శృతి కనిపిస్తుంది. ఏ విధంగా ఆకాశంలో కనిపిస్తుందో ఘటాకాశం మఠాకాశం అలాగా. కానీ ఉపాధి యోగం చేత భోగం అనేది ఏ దేశంలో కావాలి, ఏ కాలంలో ఇవ్వాలి. అంటే మనకు దేశాంతర ప్రాప్తి కలిగినప్పుడు కూడా మనకు జాతి ఆయు భోగం అని మనకు కలుగుతుంది. మనకు చనిపోయిన తర్వాత భగవంతుడు మనం చేసిన కర్మలను బట్టి, పరమాత్మ మనం చేసిన కర్మలను బట్టి దేశము, భోగము, జాతి, ఆయు ఏ భోగం ఇవ్వాలి, ఆ భోగం ఎక్కడ ఇవ్వాలి, ఏ స్థానంలో ఇవ్వాలి, ఏ కాలంలో ఇవ్వాలి. అందుకే చాలా మంది అంటుంటామట మనకు ఏదైనా సమయం కంటే ముందుగానే భాగ్యం కంటే ఎక్కువగానే మనకు ఏ ఉండదు అనుకుంటాడు. ఓ నా భాగ్యం లేదు, నా సమయం ఇంకా నాకు టైం రాలేదు అని అంటుంటాం అన్నమాట. అంటే అక్కడ అది ఏ టైంలో ఎక్కడ వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఏ స్థానంలో వస్తుందో, ఏ కాలంలో వస్తుందో చెప్పలేమాట. ఆ కాలలాభం కలుగుతుంది, భోగం యొక్క కాలలాభం కలుగుతుంది అన్నమాట. అది ఉపాధి యోగం చేత మనం చేసిన కళను బట్టి కలుగుతుంది. సో మొత్తానికి జీవాత్మ అనేది అన్ని చోట్ల వ్యాపించి ఉన్నప్పటికీ కూడా గతి సృష్టి మనకు కనిపిస్తుంది. ఏ విధంగా ఆకాశం అన్ని చోట్ల వ్యాపించి ఉన్నప్పటికీ కూడా ఘటాకాశం మఠాకాశకి దేశాంతర స్థాన ప్రాప్తి ఏ విధంగా చూపిస్తామో అలాగే ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి. ఈ రకంగా జీవాత్మ విభు అని చెప్పి సిద్ధాంత పూర్వపక్షి ప్రస్తావిస్తున్నాడు. చూడండి భాష్యంలో, వ్యాపకత్వే అపి ఆత్మనో వ్యాపకత్వ స్వీకారేపి. ఆత్మ అన్ని చోట్ల వ్యాపించి ఉంది
అంటే వ్యాపకత్వమైంది ఈ ఆత్మ అనేది అన్ని చోట్ల కనకరంలో వ్యాపించే విధంగా పరమాత్మ వ్యాపక స్వరూపుడుగా కనకరం వ్యాపించి ఉన్నాడు. అలాగే జీవాత్మ అన్ని చోట్ల వ్యాపించి ఉందని ప్రస్తావన పూర్వపక్షి తీసుకొస్తున్నామట. ఆత్మను వ్యాపకత్వ స్వీకారే అపి ఉపాధి యోగాత్ స్వీకారే అంటే ఉపాధి సంబంధాత్ గతి శృతేశ్చ ఉపాధి సంబంధించేత అంటే శరీరం యొక్క సంబంధం చేత గతి శృతేశ్చ గతి ఉంటుందని చెప్పి శృతిలో చెప్పబడింది. ఎందుకంటే తస్య యా ఖలు దేహాంతర గతి స్థితి అస్తి అంటే దేహాంతర ఒక దేహం నుంచి ఒక చనిపోయిన తర్వాత కర్మాశయానుసారం కర్మలను బట్టి ఒక దేహం నుంచి వేరే దేహానికి ప్రాప్తి అవుతుంది. ఆ గతి మనకు కనిపిస్తున్నమాట. కానీ గతి శృతేశ్చ తస్య యా ఖలు దేహాంతర గతి స్థితి అస్తి ఎటువంటి గతి ఉందంటే దానికి ప్రమాణం చూపించదు. కఠోపనిషత్తులో ఉండేటువంటి మంత్రం చూపించదు. ఇక్కడ యోనిం అన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహిన యోనిం అంటే ఎటువంటి గతి కనిపిస్తుంది దేహాంతర ప్రాప్తి ఎటువంటి గతి కనిపిస్తుంది అంటే యోనిం అన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహిన స్థానం అన్యే అనుసంయంతి యథా కర్మ యథాశ్రుతం స్థానం అన్య అనుసంయంతి యథా కర్మ యథాశ్రుతం. చూడండి ఇక్కడ ఏం చెప్పారంటే యోనిం అన్యే ప్రపద్యంతే అంటే ఇక్కడ మనం ఎటువంటి కర్మలు చేశామో ఆ కర్మానుసారంగా మనకు ఆ శరీరం మానవ శరీరం కలుగుతుంది. యోనిం అన్య ప్రపద్యంతే అంటే నువ్వు ఎటువంటి కర్మలు చేశావో ఆ కర్మానుసారంగా నీకు మానవ జన్మ కలుగుతుంది. ఆ మానవ జన్మలు రకరకాలుగా చూస్తుంటాం. మనుషులు చాలా రకరకాలు చూస్తున్నాం. అట్లా నీ కర్మను బట్టి నీకు దేహ ప్రాప్తి కలుగుతుంది. స్థానం అన్యే అనుసంయంతి అలాగే నువ్వు చేసిన కర్మను బట్టి అది వృక్ష స్థావర జంగమాలు కానీ పశు పక్షుల్లో కానీ నీకు జన్మ కలుగుతుంది. అది ఎలాగంటే యథా కర్మ యథాశ్రుతం నువ్వు ఏ విధమైన కర్మలు చేసావో అదే విధంగా శృతి చెప్తుంది, అదే విధంగా వేదం చెప్తుంది, అదే విధంగా పరమాత్మ వేదం అంటే ఇక్కడ పరమాత్మ కర్మఫల వ్యవస్థానుసారంగా నువ్వు యథాకర్మ యథాశ్రుతం నువ్వు చేసిన కర్మ బట్టి అదే విధంగా నీకు జన్మ కలుగుతుంది. మానవ జన్మ కలగానే పశు పక్షి శరీరంలో కానీ స్థావర జంగమ శరీరం కలుగుతుందా అనేది పరమాత్మ నిర్ధారిస్తామట. కాబట్టి యోని మన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహిన స్థానం అంటే స్థావర జంగమాలు అనమాట. అంటే చెట్లు వనస్పతులు ఔషధాలు ఏవైతే ఉన్నాయో స్థానం అన్యే అనుసంయంతి యథా కర్మ యథాశ్రుతం అని చెప్పి మనకు కఠోపనిషత్తులో చెప్పబడింది అనమాట. కాబట్టి ఉపాధి సంబంధం చేత ఆ జీవాత్మ అన్ని చోట్ల వ్యాపించి ఉన్నప్పటికీ కూడా చేసిన కర్మను బట్టి మనిషి శరీరం కానీ పశు పక్షుల శరీరంలో కానీ స్థావర జంగమ శరీరంలో కానీ కలుగుతుంది, దేహాంతర ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి సిద్ధాంతి పూర్వపక్షికి చెప్పామట. అది ఇది గతి శృతే దేహరూప ఉపాధి గతి శృతే దేహరూప ఉపాధి స్లైడ్ మార్చండి. దేహరూప ఉపాధి సంబంధాత్ సంభవ తస్య ఆత్మనో దేహాంతర గతి సంభవతి. కాబట్టి ఈ గతి శృతే అంటే దేహం ఏదైతే ఉందో శరీరం ఏదైతే ఉందో ఆ శరీరం యొక్క దేహం అంటే కర్మానుసారంగా ఎటువంటి ఉపాధి ఎటువంటి శరీరం ఇవ్వాలి, ఎటువంటి ఐశ్వర్యం ఇవ్వాలి, ఎటువంటి జాతి ఇవ్వాలి అనేది ఆ సంబంధాత్ ఏది ఉపాధి సంబంధాత్ కర్మ సంబంధాత్ సంభవ తస్య ఆత్మనో దేహాంతర గతి సంభవతి. కాబట్టి అటువంటి గతి అనేది ఉపాధి యోగం చేత నువ్వు చేసే కర్మానుసారంగా తస్య ఆత్మన దేహాంతర గతి సంభవతి. ఆత్మకి దేహాంతర ప్రాప్తి ఏ దేహంలోకి పంపించాలి, మనిషి దేహంలోకి పశు పక్షుల దేహంలోకి ఏదైతే వృక్ష వనస్పతి ఆది దేహంలోకి పంపించాలి అనేది మన కర్మానుసారంగా అది నిర్ధారించబడుతుంది అని చెప్పి చెప్పబడింది ఇక్కడ. కథం ఎలాగంటే వ్యోమవత్ ఆకాశానికి సమానంగా ఎలాగంటే యథా ఆకాశో వ్యాపక ఆకాశం అన్ని చోట్ల వ్యాపించి ఉంది, వ్యాపించి ఉన్నప్పటికీ కూడా ఘటాది ఉపాధి యోగా ఎత్ర తత్ర గతిమాన్ భవతి. ఘటాది ఘటాకాశం మఠాకాశం చెప్పాం కదా. ఘటం అంటే ఆ కుండలు ఏదైతే ఆకాశంలో, మఠాకాశం ఏదైతే మఠంలో ఏదో ఆకాశంలో అది స్థానాంతర ప్రాప్తి మనం చేస్తూ ఉంటాం ఈ ఇక్కడ ఒక చోట ఇంకో చోట అని చెప్పి. అలాగా ఘట అంటే ఆకాశం అన్ని చోట్ల వ్యాపించి ఉన్నప్పుడు ఇది ఘటాకాశం ఇది మఠాకాశం ఏ విధంగా మనం విభేదం చేస్తామో అలా ఇక్కడ యథా ఆకాశో వ్యాపక ఏ రకంగా అంటే ఘటాది ఉపాధి యోగాది ఈ ఉపాధి ఏంటి ఇది ఘటము ఇది మఠం అని చెప్పి ఆ ఉపాధి కారణంగా ఇది ఈ ఆకాశం ఇది మఠాకాశం అని చెప్పి మనం చెప్తున్నాం, అలాంటి కథను చెప్తున్నాం. అలాగే అందుకే ఆ ఉంది కాబట్టి ఎత్ర తత్ర గతిమాన భవతి. అందుకే ఈ ఘటంలో ఉండే ఘటం అనేది ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు, కుండలు ఎక్కడైనా తీసుకెళ్ళొచ్చు, మఠాన్ని కూడా ఎక్కడైతే స్థాంత ప్రాప్తిగా మార్చవచ్చు అన్నమాట. కాబట్టి ఈ రకంగా గతిమాన్ ఎత్ర తత్ర భవతి
గతిమాన్ భవతి తథైవ అలాగే తస్య ఆత్మనః వ్యాపకత్వేపి జీవాత్ముడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నప్పటికీ కూడా వ్యాపకత్వ రూపంలో ఉన్నప్పటికీ కూడా గతి నిమిత్త దానిలో గతి నిమిత్త కారణంగా కల్మాశ కారణంగా భోగ దేశ కాల లాభ అంటే భోగానికి దేశము కాల లాభము కలుగుతుంది, అది ప్రాప్తిస్తున్నమాట. అంటే ఏ దేశంలో ఏ స్థానంలో ఏ కాలంలో ఏ ఫలాన్ని ఇవ్వాలనేది దేశ కాల సమయాన్ని బట్టే సమయానుగుణంగానే మన కర్మాశానుగుణంగానే మనకు ఆ ఫల ప్రాప్తి కలుగుతుంది, అది ఏది కావచ్చు. కాబట్టి ఆ భోగానికి దేశ కాల లాభో భవతి ఇత్యతః ఆత్మ విభుదు మంతవ్య, అందువల్లనే ఈ ఆత్మ విభు అన్ని చోట్ల వ్యాపించి ఉంది అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇది ఆకాశానికి సమానంగా వీటికి దేశకాల భోగం అనేది లభిస్తుంది, పొందుతుంది. అందుకే ఈ ఆత్మ అనేది విభు అన్ని చోట్ల వ్యాపించి ఉందని చెప్పి పూర్వపక్షి ఈ రకంగా ప్రస్తావించాడు. అంటే ఆత్మ విభు అని చెప్పి ప్రస్తావించాడు. దానికి సిద్ధాంతి ఉత్తర అయితే సమాధానం చెప్తున్నా. ఏం చెప్తున్నా అంటే చూడండి, అనధిష్ఠితస్య పూతి భావ ప్రసంగాత్ నా తత్సిద్ధి, ఆత్మ విభు కాదు, ఆత్మ విభు కాదు అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావిస్తున్నాడు. నా తత్సిద్ధి, విభుత్వం నా సిద్ధించదంట. ఎందుకు? అనధిష్ఠితస్య పూతి భావ ప్రసంగాత్ అంటే ఇంకా అధిష్టాతం కాలేదంట. జీవాత్మ ఎక్కడైతే అధిష్టప్పుడు శరీరం ఉంది, చనిపోయిన తర్వాత అక్కడ జీవాత్మ యొక్క అధిష్టానం లేదు, అందుకే ఆ శరీరం అయిపోతుంది పూతి భావం అయిపోతుంది. అంటే అది ఏమంటాం కుళ్ళిపోతుంది. చనిపోయిన తర్వాత జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ బాడీ ఏదైతే ఉందో, శరీరం ఏదైతే ఉందో అది కొన్ని గంటలకే మనకు 2-3 గంటలకే ఆ శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. అది శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. దాంట్లో ఇంక ఎక్కువసేపు పెట్టామంటే అది కుళ్ళిపోతుంది, అది బాగా స్మెల్ వచ్చేస్తుంది, అక్కడ ఉండే కష్టం అయిపోతున్నమాట. అంటే దాంట్లో వికారం మొదలవుతున్నమాట. శరీరం నుంచి జీవాత్మ వెళ్ళిపోగానే శరీరంలో వికృతి స్టార్ట్ అయిపోతున్నాడు. ఈ విధంగా జీవాత్మ ఉన్నంతసేపు ఆ శరీరంలో గతి నడుస్తూ ఉంటుంది, గతి ఉన్నంతసేపు దాంట్లో కదలికలు ఉన్నంతసేపు దాంట్లో ఇటువంటి వికారం రాదనమాట. ఎప్పుడైతే జీవాత్మ వెళ్ళిపోయిందో వికారం మొదలవుతుంది, అది కుళ్ళిపోవడము, వాసన రావడం అనేది స్టార్ట్ అయిపోతుందన్నమాట. అందుకే అనధిష్ఠిత, ఎక్కడైతే జీవాత్మ అధిష్టానం లేదో అక్కడ పూర్తి భావ ప్రసంగాలు, అక్కడ అది జీవాత్మ, ఆ బాడీ అనేది, ఆ శరీరం అనేది, ఆ దేహం అనేది అది పూర్తి భావం అంటే అక్కడ కుళ్ళిపోతుంది, వాసన వచ్చేస్తుంది, నష్టమైపోతుంది అన్నమాట. కాబట్టి నా తత్సిద్ధి, అందుకే అన్ని చోట్ల వ్యాపించిందని చెప్పవు. అందుకే నా విభుత్వమత్తు లేదు, నా తత్సిద్ధి అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. చూడండి భాష్యంలో, ఆత్మ వ్యాపక, ఆత్మ అన్ని చోట్ల వ్యాపించింది చెప్పావు కదా, పొదుపక్షి ఏం చెప్పాడు, ఆత్మ అన్ని చోట్ల వ్యాపించింది. సరే, ఆత్మ వ్యాపక సన్, ఆత్మ అన్ని చోట్ల వ్యాపించి ఉండి దేహరూప ఉపాధి యోగాలు అని, దేహం అంటే ఒక్కొక్కరికి దేహం, భిన్న భిన్న దేహం ఉంది కదా, ఆ దేహరూప ఉపాధి యోగాలు, ఉపాధి కారణంగా భోగస్య అంటే ఉదికి ఎటువంటి కర్మలు అయితే ఉన్నాయి ఆ కర్మానుసారంగా ఉపాధి యోగ, ఆ శరీరం యొక్క ఉపాధి కారణంగా భోగానికి దేశకాలు లభతే, ఆ దేశము ఏ దేశంలో ఆ భోగం కలగాలి, ఏ కాలంలో లభించాలి అనేది అది ఆ జీవాత్మ ఉపాధి యోగ కారణం చేత పొందుతుందన్నమాట. ఆ దేశకాల లాభాన్ని పొందుతుంది. దేశకాలం లభతే స్యాత్ అంటే పూర్వపక్షి యొక్క అభిప్రాయం మళ్ళీ చెప్పాడు. ఆత్మ వ్యాపకమైంది, వ్యాపకంగా ఉంటూ దేహరూపి ఉపాధి యోగం చేత ఆ భోగాలను దేశంలో విశిష్టమైన స్థానం, విశేషంలో విశిష్టమైన కాలంలో అది పొందుతూ ఉంటుంది. నువ్వు ఇలా అంటేగినా అది పూర్వపక్ష ప్రస్తావన. ఆత్మ వ్యాపకమైంది, ఆ ఉపాధి యోగం శరీరం యొక్క దేహం చేత దేశాన్ని, కాలాన్ని పొందుతూ ఉంటుంది, అంటే కర్మఫలాన్ని పొందుతూ ఉంటుంది అని చెప్పావు కదా. లభతే స్యాత్ ఏతద్, ఒకవేళ అలా అంటేగిన దేహరూప ఉపాధి ప్రాప్తే అనంతరం, దేహరూప ఉపాధి ప్రాప్తే అనంతరం అది ఎప్పుడు సంభవిస్తుంది? దేశకాల ప్రాప్తి అనేది ఏమంటే భోగాలకు దేశకాలం లభతే అంటున్నావు కదా, ఆ భోగాలను దేశము వస్తాను, విశిష్టమైన స్థాన విశేషము, తర్వాత ఏ కాలాన్ని నిర్ధారించబడుతుంది. అది ఎప్పుడు సంభవిస్తుంది? దేహరూప ఉపాధి ప్రాప్తే అనంతరం, ఆ దేహం ఎప్పుడైతే చనిపోయిన తర్వాత, జీవాత్మ వెళ్ళిపోయిన మళ్ళీ జన్మ ఎప్పుడైతే తీసుకుంటుందో, అంటే జన్మ కలిగిన తర్వాత అది సంభవిస్తుంది. దేహరూప ఉపాధి ప్రాప్తే అనంతరం, దేహం ఎప్పుడైతే ప్రాప్తిస్తుందో, శరీరం ఎప్పుడైతే ఉత్పన్నం అవుతుందో అప్పుడు అది సిద్ధిస్తుందన్నమాట. అంటే దేశకాలం ప్రాప్తి కలుగుతుందన్నమాట. పరంతు కానీ ఉత్పద్యమానస్య దేహస్య అనధిష్ఠితస్య ఆత్మన అంటే అనధిష్ఠితస్య అంటే అంక ఆత్మకు అధిష్టానం కాదు, అనధిష్ఠితస్య అని చెప్పి చెప్పుకున్నాను ఇక్కడ. అనధిష్ఠితస్య అంటే అక్కడ ఆత్మకు అధిష్టానం కాలేదు, ఇక్కడ నా అధిష్ట అనధిష్ట,
దాన్ని అనధిష్ఠితస్య అని చెప్పి నైతత్వ సమాసం కింద షష్ఠి విభక్తులు పెట్టాము ఇక్కడ. అంటే దేహ ఉత్పద్యమానస్య దేహిన, ఎక్కడైతే ఉత్పన్నం అవుతూ ఉంది దేహం, శరీరం ఉత్పన్నం అవుతుంది, ఇంకా జీవాత్మక అధిష్టానం కలగలేదు అక్కడ. కాబట్టి ఉత్పద్యమానస్య దేహస్య, దాన్ని ఓపెన్ చేసే అనిధిష్ఠితస్య అంటే ఆత్మన, అంటే అనధిష్ఠితస్య పూర్తిభావ ప్రసంగ గళితత్వ ప్రసంగ భవేత్. కాబట్టి ఇంకా జీవాత్మ అంటే గర్భావస్థలో చెప్తున్నామాట. గర్భావస్థలో శరీరం ఉత్పద్యమానం అవుతుంది, శరీరంలో ఇంకా అది ఇంకా దేహం అనేది ఉత్పన్నం కాదు, అది ఉత్పద్యమానం అవుతూ ఉన్నాడు, అంటే శరీరం తయారవుతుంది. అక్కడంటే జీవాత్మక అధిష్టానం కలగలేదు, ఇంకా గర్భావస్థలో ఉంది. ఆ గర్భం నుంచి ఇంకా ఆ శరీరం దేహం బయటికి రాలేదు. కాబట్టి అటువంటప్పుడు ఇంకా జీవాత్మక అధిష్టానం కాలేదు, కాబట్టి ఆ గర్భావస్థలో కూడా ఆ శరీరం అనేది కుళ్ళిపోవడం, ఆ నష్టం కావడం జరుగుతుందన్నమాట. కాబట్టి అలా నువ్వేం చెప్పావు, దేహరూప ఉపాధి యోగా భోగస్య దేశకాల ప్రాప్తం అని చెప్పావు. ఆ దేహరు ఉపాధి యోగం చేత అంటే దేహం ఎప్పుడైతే ప్రాప్తమవుతుందో, శరీరం ఎప్పుడైతే ఉత్పన్నమవుతుందో అప్పుడు దేశం కాలం లభిస్తాయి అన్నమాట. ఇక్కడంగా దేహం ఉత్పన్నం కాదు, ఉత్పన్నం అవుతూ ఉందన్నమాట. అలాంటి స్థితిలో ఆ జీవాత్మకు అధిష్టానం లేదు, కాబట్టి ఆ శరీరం కూడా నష్టమైనటువంటి దోషం వస్తుంది, అది కుళ్ళిపోయేటువంటి ఆ లోపల గర్భావస్థలో ఉన్నప్పుడు వెళ్ళి అలాంటి దోషయుక్తం అవుతుంది. కాబట్టి గళితత్వ ప్రసంగో భవేత్, అది పూర్తి భావ ప్రసంగ అంటే గళితత్వ భావ ప్రసంగ భవేత్. ఎందుకంటే గర్భావస్థ ఆత్మకు అధిష్టానం ఇంకా కలగలేదన్నమాట. ఆత్మకు అధిష్టానం లేకపోతే ఆ శరీరము అది కుళ్ళిపోతుంది, అది నష్టమైపోతుంది అన్నమాట. కాబట్టి తస్మాత్ తత్ సిద్ధి నా ఆత్మన వ్యాపకత్వ సిద్ధి తథా వ్యాపకత్వాత్ దేహ ఉపాధి యోగా గతిం స్వీకృత్య భోగ సిద్ధిశ్చ నా భవతి. కాబట్టి అటువంటి వ్యాపకత్వ సిద్ధి అనేది ఇక్కడ లేదు, కాబట్టి నా ఆత్మన వ్యాపకత్వ సిద్ధి, ఇక్కడ వ్యాపకత్వ సిద్ధి లేదు. కాబట్టి తథా వ్యాపకత్వాత్ దేహ ఉపాధి యోగా, దేహం యొక్క ఉపాధి యోగ గతిని స్వీకృత్య, దేహం యొక్క గతిని స్వీకరించి భోగ సిద్ధి కలుగుతుంది అని చెప్పడం యుక్తి సంగతి కాదు. అంటే ఇక్కడ ఆ జీవాత్మక అధిష్టానం లేనప్పుడు ఆ శరీరం నష్టమైపోతుంది, జీర్ణ శరీరం అయిపోతుంది, అది కుళ్ళిపోతుంది చెప్పి అలాంటి దోషయుక్తం ప్రసంగం వస్తుంది. కాబట్టి జీవాత్మ వ్యాపకమైనది కాదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలండి. అస్తు ఈ రకంగా ప్రస్తావించిన తర్వాత అంటే పూర్వపక్షి ఏం చెప్పాడు, దేశకాల లాభ ప్రాప్తి కారణంగా ఆత్మ విభు అని చెప్పాడు. ఇక దేశకాల ప్రాప్తి అనేది ఎప్పుడు వస్తుందండి, శరీరం ఉత్పన్నమైన తర్వాతనే వస్తుంది. అంతవరకు శరీరంలో ఉత్పన్నం కానంతసేపు, అంటే గర్భావస్థలో ఉన్నంతసేపు ఆ దేహము ఇంకా ఉత్పద్యమానం అవుతూ ఉన్నాడు, ఉత్పన్నం కాదు ఉత్పద్యమానం అవుతుంది. అటువంటిప్పుడు ఇంకా దేహం యొక్క ఆత్మ యొక్క అధిష్టానం కలలేదు. కాబట్టి ఆత్మ యొక్క అధిష్టానం కలగకపోతే అవుతుంది, అది కూడా పూర్తి భావాన్ని పొందుతుంది, అంటే అది మొత్తం కుళ్ళిపోతుంది, నష్టమైపోతుంది. కానీ ఆ దోష కారణంగా ఇక్కడ కూడా దేహ ఉపాధి యోగం చేత గతిని స్వీకరించి దేహ ఉపాధి యోగ కారణంగా ఈ దాంట్లో జీవాత్మ గతి ఉందని చెప్పి భోగ సిద్ధి అనేది నువ్వు సిద్ధింపజేయడానికి ప్రయత్నిస్తే అది సిద్ధించదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాను. అస్తు ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ పూర్వపక్ష అడుగుతున్నాడు. ఇక్కడ ప్రశ్నకర్త ప్రశ్నిస్తున్నాడు, నన్ను ఉత్పద్యమానం నువ్వే చెప్పావు గర్భావస్థలో ఉన్నప్పుడు ఇంకా ఆ దేహము ఉత్పన్నం అవుతుంది, శరీరం ఉత్పన్నం అవుతుంది, ఇంకా పూర్తి అవయవాలే పిండం ఏర్పడింది అంతే, ఇంకా శరీరం ఏర్పడలేదు, శరీరం బయటకు రాలేదు, ఇంకా గర్భావస్థలో ఉంది. కాబట్టి అటువంటి స్థితిలో ఆత్మకు అధిష్టానం లేదు, కాబట్టి నష్టం అయిపోతుంది, అది కుళ్ళిపోతుంది చెప్పి అట్లా రకంగా సిద్ధాంతం చూపించాడు. ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం అదే విధంగా చెప్పామన్నమాట. అలా చెప్పిన తర్వాత అంటే ఆత్మకు అధిష్టానం లేదు కాబట్టి అక్కడ కూడా ఆ జీవాత్మక అధిష్టానం లేదు కాబట్టి అక్కడ కూడా పూర్తి భావ ప్రసంగం వస్తుందని చెప్పి సిద్ధాంతి చూపించామట. కానీ దాని పుష్టి కోసం లేదు, జీవాత్మ ఆకి పూర్తి భావ ప్రసంగం రాదు, అంటే కుళ్ళిపోతుంది, అలాగే ఉంటుంది. ఎలాగంటే దానికి పూర్వపక్షమైన ప్రశ్న వేస్తున్నామట. నన్ను ఉత్పద్యమానో దేహో నా ఆత్మన అధిష్టానం అపేక్షతే. ఉత్పన్నమవుతున్నటువంటి శరీర గర్భావస్థలో ఉత్పన్నమవుతున్న తయారవుతుంది, నిర్మాణం అవుతుందన్నమాట. ఉత్పన్నమవుతున్నటువంటి దేహానికి నా ఆత్మన అధిష్టానం అపేక్షతే, ఆత్మకి ఎటువంటి అపేక్ష లేదు. లోపల గర్భావస్థలు ఉన్నప్పుడు ఆత్మ యొక్క అధిష్టానం అవసరమే లేదు, నా అపేక్ష. కింటూ
అదృష్టం అపేక్షతే, అక్కడేంటి సంస్కారం, పోయిన జన్మలు చేసిన సంస్కారం, వాసన సంస్కారం, ఆ కర్మాశయం అదృష్ట సంస్కారం ఉంటుందన్నమాట. అదృష్ట సంస్కారం చేత అది ఆ శరీరం యొక్క నిర్మాణం జరుగుతూ ఉంటుంది గర్భావస్థలో. మనం చేసిన పాప పుణ్య కర్మను బట్టి ఆ లోపల నిర్మాణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అదృష్ట సంస్కారం, అదృష్ట వాసన సంస్కారం ఉంది కాబట్టి అక్కడ జీవాత్మ యొక్క అధిష్టానం అవసరం లేదు, జీవాత్మ యొక్క అధిష్టానం అవసరం లేదు అని చెప్పి పూర్వపక్షి అడుగుతున్నామట. నేను ఉత్పద్యమానో దేహ ఉత్పన్నమో గర్భావస్థ ఉత్పన్నమో దేహానికి నా ఆత్మన అధిష్టానం అపేక్ష, ఆత్మకి అధిష్టానం అవసరమే లేదు. కింటూ అదృష్టం అపేక్ష, కానీ అక్కడ అదృష్టం అపేక్ష అంట. అదృష్టం అంటే మనం చేసిన పాపుణ్య కర్మాశ ఏదైతే అదృష్టం ఉందో, కర్మాశ ఏదైతే అది అవసరం అక్కడ, అది అక్కడ ఉంటుంది, సూక్ష్మ రూపంగా ఉంటుంది. కాబట్టి స్థూల దేహానికి స్థూల జీవాత్మ అక్కడ అవసరం లేదు, ఆత్మకి అధిష్టానం అవసరం లేదని చెప్పి సిద్ధాంతి పూర్వపక్ష అంటున్నామట. ఎందుకంటే అదృష్ట యోగ దేహస్సు ఉత్పద్యమానత తథా అపూతి భావశ్చ భవత్. అందుకే అక్కడ అదృష్టం యొక్క యోగం ఉంటుంది కాబట్టి, కర్మాశయం యొక్క యోగం ఉంటుంది కాబట్టి ఆ దేహం అనేది ఉత్పన్నం అవటానికి దేహస్య ఉత్పద్యమానత తథా అపూతి భావశ్చ భవత్, దేహం అనేది ఉత్పన్నం అవుతూ ఉంటుంది. పూర్తి భావ ప్రసంగం అంటే అది నష్టమైపోవడము, అది కుళ్ళిపోవడం అటువంటి సందర్భము ఆ ప్రస్తావన రాదు. ఎందుకు అక్కడ అదృష్టం అపేక్షితే, అదృష్ట సంస్కారం అంటే వాసన సంస్కారం అక్కడ అవసరం అన్నమాట. కానీ ఆత్మ యొక్క అధిష్టం అక్కడ అవసరం లేదు. గర్భావస్థ నుంచేపు గర్భం బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఆత్మ యొక్క అవసరం ఉంటుంది అని ఆ రకంగా పొదుపక్షి స్వీకరించి ఆ విధంగా ఊహించి చెప్తూ ఇక్కడ ప్రశ్నిస్తున్నామట. కాబట్టి నువ్వేం చెప్పే సిద్ధాంతి, అక్కడ గర్భావస్థలో ఉన్నప్పుడు ఆత్మ యొక్క అధిష్టం లేదు కాబట్టి అది చెడిపోతుంది, నష్టమైపోతుంది, కుళ్ళిపోతుంది చెప్పావు. లేదంటే అక్కడ గర్భావస్థలో నుంచేపు జీవాత్మ యొక్క అవసరమే లేదు, దేహం బయటకు వచ్చేందుకు అధిష్టానం అవసరమే లేదు. అక్కడ కర్మాశయం ఉంటుంది, కర్మానుగుణంగా దేహం కలుగుతుంది, దేహ ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి కర్మాశయం అక్కడ అదృష్ట సంస్కారం ఉంటుంది, అదృష్టం అపేక్షతే నాతో ఆత్మ యొక్క అధిష్టానం అని చెప్పి పొదుపక్షి ఇక్కడ ప్రశ్నించాడు. దానికి సమానం అట్లా ఉచ్యతే, దీనికి సిద్ధాంతి సమానం చెప్తుంది. అదృష్ట ద్వారా చేత్ అసంబద్ధస్య తద్ అసంభవాత్. ఎలాగంటే జలాదివత్ అంకురే, జలాదివత్ అంకురే. సిద్ధాంతి పొదుపక్షం అంటున్నాడు, ఏంటి గర్భావస్థలో ఉన్నప్పుడు ఆత్మకి అధిష్టానం అవసరం లేదు, ఆత్మ యొక్క అస్తిత్వం అవసరం లేదు. అక్కడ అదృష్టం అయితే ఉందో, కర్మఫల యొక్క సంస్కారం అయితే ఉందో దాని ద్వారానే ఆ శరీరం యొక్క నిర్మాణం జరుగుతూ ఉంటుంది అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించి, అందుకే పూర్తి భావ ప్రసంగం రాదని చెప్పాడు. దానికి ముఖ్యంగా అదృష్టం అని చెప్పాడు. ఇక్కడ అదృష్టాన్ని ఖండిస్తున్నాడు సిద్ధాంతి. అదృష్టం ద్వారా చేత్, అదృష్ట కారణం చేత జీవాత్మ యొక్క దేహం యొక్క నిర్మాణం జరుగుతుంది అంటేనా, చేత్ అసంబద్ధస్య తద్ అసంభవాత్, అది జీవాత్మక సంబంధం లేకుండా ఎప్పుడు కూడా ఆ శరీరం యొక్క నిర్మాణం కాదు. అదృష్టం మాత్రం చేత, అదృష్టం కర్మాశయం ఎప్పుడు మీకు ఫలాన్ని ఇస్తుంది అంటే, ఆ దేహాన్ని ఇస్తుందంటే అక్కడ జీవాత్మ యొక్క అధిష్టానం ఉన్నప్పుడే నీకు కర్మాశయం ఫలాన్ని ఇస్తుంది, దేహంలో మార్పులు గతి అనేది కలుగుతుంది. అందుకే అసంబద్ధస్య అంటే అసంబద్ధమైన జీవాత్మకి, అంటే శరీరంతో జీవాత్మకు సంబంధం లేకుండా అందులో గతి అనేది సంభవించదు, అందులో దేహం యొక్క నిర్మాణం జరగదు. కాబట్టి అసంబద్ధస్య తద్ అసంభవాత్, అంటే దేహం యొక్క నిర్మాణం అసంభవం, అందుకే తద్ అసంభవాత్. తద్ అసంభవాత్ ఎలాగంటే జలాదివత్, అంటే జలాదికి సమానంగా అంకురే. ఏదో ఒక విత్తనం వేసినప్పుడు భూమిలో అంటే ఏదైనా విత్తనం వేసినప్పుడు అక్కడ నీళ్లు, ఎరువులు అవన్నీ ఉన్నాయన్నమాట. ముఖ్యమైన విత్తనం లేకపోతే ఏమవుతుందండి, భూమి ఉంది, ఎరువులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ముఖ్యమైన కారణం అక్కడ విత్తనం లేదు. విత్తనం లేనప్పుడు జలం ఉన్నా, ఎరువులు ఉన్నా, ఇంకా పుష్టికరమైనటువంటి యుక్తికరమైనటువంటి పోషయుక్తమైనటువంటి భూమి ఉన్నప్పటికీ కూడా అక్కడ మొలక వస్తుందా? అలాగే ఇక్కడ దేహం ఉంది అంటున్నావు, దేహం ఉన్నప్పుడు కూడా ఆ దేహంలో జీవాత్మక అధిష్టానం లేని చెప్పు దాంట్లో ఎటువంటి గతి, ఎటువంటి మార్పు కనిపించదు. లేదా జలాధిపత్ అంకురే, అంకురంలో ఆ మొక్కలు ఏ విధంగా మార్పు కనిపించదో ఇక్కడ కూడా ఆ శరీరంలో ఎటువంటి మార్పు కనిపించదు అని చెప్పి సిద్ధాంతి ఈ రకం దృష్టాంతం చూపించారన్నమాట. చూడండి భాష్యం. అదృష్ట ద్వారా దేహస్య ఉత్పద్యమానత్వం భవేదితి చేత్, పూర్వపక్షం చెప్పడం అదృష్టం అనేది ఆత్మ యొక్క గర్భావస్థలో ఆత్మ యొక్క అధిష్టానం అవసరం లేదు, అదృష్టం ఉంటే చాలని చెప్పామట.
అందుకే అదృష్టం ద్వారా దేహస్య ఉత్పద్యమానత్వం, అదృష్టం చాలు దేహం ఉత్పన్నమవుతుంది చెప్పాడు కదా. అలా అంటే గిన తరిహి అసంబద్ధస్య తద్ అసంభవాత్, జీవాత్మ సంబంధం అంతరేణ అదృష్టం నా ప్రవర్తతే. జీవాత్మ యొక్క సంబంధం లేకుండా దేహంతో జీవాత్మ సంబంధం అంతరైనా అంటే జీవాత్మ యొక్క సంబంధం లేకుండా అదృష్టం నా ప్రవర్తితే, అదృష్టం ఏదైతే చెప్పినా అది కూడా ప్రవర్తించదు, అది కూడా కార్యం అంటే అదృష్టం కూడా ఎప్పుడు పనిచేస్తుందంటే దేహంతో జీవాత్మ యొక్క సంబంధం ఏర్పడినప్పుడే, దేహంతో జీవాత్మ యొక్క సంబంధం ఏర్పడినప్పుడే ఆ అదృష్టంలో పనిచేస్తుంది. కాబట్టి జీవాత్మ సంబంధం అంతరైన జీవాత్మ యొక్క సంబంధం లేకుండా అదృష్టం అనేది, నువ్వు ఏదైతే అదృష్టం చెప్పావో అదృష్టం నా ప్రవర్తిత, అదృష్టం అనేది పనిచేయదు అక్కడ. కాబట్టి తథాభూతస్య అసంబద్ధస్య, అటువంటి అసంబద్ధమైనటువంటి దేహానికి తస్య అదృష్టస్య తత్ర దేహ శుక్రాద్ అసంభవాద్, అక్కడ దేహము శుక్రం ఇవన్నీ సంభవించవు. కాబట్టి ఇవన్నీ ఆత్మకు అధిష్టానం ఉన్నప్పుడు ఇవన్నీ సంభవిస్తాయన్నమాట. కాబట్టి ఇవన్నీ తస్య అదృష్టస్య తత్ర దేహ శుక్రాద్ అసంభవాలు, ఇవన్నీ దేహము శుక్రం ఇవన్నీ శరీర నిర్మాణం ఏవైతే సహాయకంగా ఉండేటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అసంభవం. కాబట్టి అసంభవంగా ఉండటం వల్ల దేహోత్పత్తి హేతుత్వ అసంభవ, దేహోత్పత్తి హేతుత్వ అసంభవం అస్తి. కాబట్టి దేహం యొక్క ఉత్పత్తి యొక్క స్థితిని కూడా అది అసంభవంగా ఉంటుంది. ఎప్పుడు దేహ శుక్రాత్ ఇవన్నీ అసంభవమైనప్పుడు అదృష్టం అనేది ఎప్పుడు వస్తుంది? అదృష్టం ఎప్పుడు పనిచేస్తుందంటే జీవాత్మ యొక్క ప్రవృత్తి, ఆత్మ యొక్క సంబంధం ఉన్నప్పుడే అవి అదృష్టం పనిచేస్తుంది, అంటే కర్మాశయం పనిచేస్తుంది. దాన్ని బట్టి దేహోత్పత్తి కూడా జరుగుతుంది. కానీ ఆ జీవాత్మ యొక్క సంబంధం లేకుండా అదృష్టం అనేది ప్రవర్తించదు. అదృష్టం ప్రవర్తించకపోతే అక్కడ అదృష్ట తత్ర అంటే అదృష్టం ఏదైతే ఉందో, కర్మాశయం అయితే ఉందో దాని దేహ శుక్ర అసంభవాలు, దేహంకి ఉత్పన్నమైనటువంటి అవసరమైనటువంటి శుక్ర ఏవైతే ఉన్నాయో దేహ ప్రాప్తి కోసం ఏవైతే ఉన్నాయో అవన్నీ సంభవించవు. కాబట్టి దేహోత్పత్తి హేతుత్వం అసంభవం, దేహం యొక్క ఉత్పత్తి కూడా అది సంభవం కాదు. ఎలాగంటే అంకురే జలాదివత్, అంటే ఒక మొక్కను ఉత్పన్నం చేయడంలో అంకురోత్పత్తవు, అంకురాన్ని ఉత్పన్నం చేయడంలో బైజిక అంటే జీవత్వం అంతరైనా, అంటే విత్తనం లేకుండా, అంటే జీవత్వం లేకుండా, అంటే విత్తనంలో జీవం ఉంటుంది కదా, జీవత్వం అంతరైనా అంకురోత్పత్తో బైజిక జీవత్వం అంతరైనా, అంటే మొక్కను ఉత్పన్నించడంలో విత్తనం లేకపోతే విత్తనం అంతరైనా, అంటే దాన్ని ఆ విత్తనం జీవాత్మ ఉంటుంది, అది విత్తన కాలంగానే దాంట్లో మొక్కల్లో గతి వస్తుందన్నమాట. అందుకే బైజిక జీవత్వం అంతరైనా అది లేకుండా. ఎలాగంటే యథా జలాది ఖాద్యాది యోగస్య హేతు నైరర్థక్యం భవతి, అంటే ఆ విత్తనం లేకుండా నీరు ఉన్నాయి, జలాది యోగస్య అంటే ఇక్కడ ఎరువులు ఉన్నాయి, ఇంకా దానికి సంబంధించిన పుష్టికరమైన భూమి ఉంది, అన్ని ఉన్నప్పుడు ఇవన్నీ కారణం ఉన్నప్పటికీ, హేతులు ఉన్నప్పటికీ కూడా అనైర్థక్యం భవతి, ఇవన్నీ నిరర్థకం అవుతాయి, వ్యర్థం అవుతాయి. ముఖ్యమైన విత్తనం లేకపోతే ఇవన్నీ ఏమున్నా కూడా అవన్నీ వ్యర్థం, జలం ఉన్నా, నీరు ఉన్నా, భూమి ఉన్నా ఇవన్నీ కూడా వ్యర్థం అవుతాయి. కాబట్టి ఇక్కడ కూడా ఆత్మలో శరీరంలో జీవాత్మకు అధిష్టానం లేకుండా మిగతావన్నీ కూడా వ్యర్థమే అవుతాయి. అక్కడ ఎటువంటి గతి ఉండదు, అదృష్టం కూడా ఎటువంటి పని చేయదు. కానీ జీవాత్మకి శరీరం ఉత్పన్నం కావాలి అంటే, నిర్మాణం కావాలి అంటే అక్కడ అదృష్టంతో పాటు జీవాత్మకు అధిష్టానం ఉన్నప్పుడే ఆ దేహంలో మార్పులు కనిపిస్తాయి, దేహంలో వికాసం చెందుతుంది, శరీరం నిర్మాణం జరుగుతుంది. కానీ శరీర నిర్మాణం జరగాలంటే ఎప్పుడైతే పిండం వచ్చిందో ఆ పిండంతో పాటు జీవాత్మ కూడా వస్తుంది, అప్పుడే పిండ నిర్మాణం అవుతుంది అన్నమాట. చాలా మంది ఇందులో సందిగ్ధం ఉంటుంది. ఇప్పుడు శరీరం మొత్తం నిర్మాణం అయిపోయిన తర్వాత జీవాత్మ వస్తుందా లేండి, ఆ పిండంతో పాటు గర్భావస్థ ప్రారంభం నుంచే జీవాత్మ యొక్క ప్రవేశం వస్తుందా? కాబట్టి ఎప్పుడు దేహ నిర్మాణం జరగాలి అంటే జీవాత్మక పిండంతో పాటు శుక్రాధికరణాలతోటే ఆ జీవాత్మ ప్రవేశిస్తున్నమాట. అప్పటి నుంచి ఆ జీవాత్మ యొక్క అధిష్టానం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే దేహం యొక్క నిర్మాణం జరుగుతూ ఉంటుంది గర్భంలో. కాబట్టి ఇది దేహానికి నిర్మాణం జరగాలి అంటే, శరీరం నిర్మాణం జరగాలి అంటే అక్కడ జీవాత్మ యొక్క అధిష్టానం ఉండాలి అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. ఆ ముఖ్యమైన జీవాత్మ యొక్క అధిష్టానం లేకపోతే ఏ విధంగా అంకురోత్పత్తిలో ఏ విధంగా నిర్మాణం జరగదో జీవం లేకుండా, అన్ని ఉన్నప్పుడు ఏ విధంగా అంటే జలము, ఖాద్యము, ఎరువులు అన్ని పుష్కలంగా ఉన్నప్పుడు కూడా, భూమి ఉన్నప్పుడు కూడా ఏ విధంగా ఫలించదో ఇక్కడ కూడా
జీవాత్మ లేకుండా దాంట్లో వికాసం, దేహం యొక్క వికాసం, దేహోత్పత్తి కలగదు అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. ఇంకోటి పునశ్చ, ఈ రకం చూపని సిద్ధాంతి పూర్వపక్ష సమాధానం చెప్పాడు. మరి దీన్ని బట్టి అయిపోయింది ఇక్కడ జీవాత్మ అనేది వ్యాపకత్వం కాదు నిరూపించారన్నమాట. పునశ్చ అయం అన్యో దోష, ఇంకో దోషం చూపిస్తున్నాడు. ఒకవేళ అది స్వీకరించకపోతే ఎలాంటి దోషం వస్తుందంటే చూడండి. పునశ్చ అయం అన్యో దోష నిర్గుణత్వాత్, ఆత్మ నిర్గుణమైంది, సగుణం కాదు, నిర్గుణమైంది అన్నమాట. నిర్గుణత్వాత్ తద్ అసంభవాత్, నిర్గుణత్వాత్ తద్ అసంభవాత్ అహంకార ధర్మాహి ఏతే, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అహంకారం యొక్క ధర్మాలు. ఈ శరీర నిర్మాణం అంటే ఏవైతే ఉన్నాయో ఇవి జీవాత్మ యొక్క ధర్మం కాదు, ఇవి అహంకారం యొక్క ధర్మం అని చెప్పి చెప్తున్నమాట. తద్ అసంభవాత్ అహంకార ధర్మాహి ఏతే. చూడండి భాషలో ఆత్మనో నిర్గుణత్వాత్, ఆత్మ నిర్గుణమైంది అంటే గుణ సంపర్కరహితత్వాత్, ఈ గుణాల యొక్క సంపర్కంతో రహితంగా ఉంటుంది, దూరంగా ఉంటుందన్నమాట. కేవలం చైతన్య స్వరూపత్వ, ఆ జీవ ఎట్లా ఉంటుందంటే చైతన్య రూపంలో ఉంటుంది, చైతన్య స్వరూపంలో ఉంటుంది, తన ఆత్మ స్వరూపంలో ఉంటుందన్నమాట. జీవాత్మ ఎల్లప్పుడు చైతన్య స్వరూపత్వాత్. కాబట్టి తద్ అసంభవాత్, అది అసంభవం అంటే తత్ర అదృష్ట అసంభవ, అక్కడ జీవాత్మ అధిష్టానం లేకుండా ఆ శరీరంలో అదృష్టమైన అసంభవము. జీవాత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడే అదృష్టంలో పనిచేస్తుంది, కర్మాశయం పనిచేస్తుంది. అందుకే తద్ అసంభవాత్ అంటే తత్ర అదృష్ట అసంభవ. తస్మాత్ నా ఏష సిద్ధాంత నా ఏష సిద్ధాంత యుక్త. అందుకే ఈ సిద్ధాంతం యుక్తి సంగతం కాదు. ఎందుకంటే ఏతే అహంకార ధర్మాహి ఏతే అధిష్టాదయ అహంకారస్య హి ధర్మాః సంతి. ఇవి అహంకారం అయితే ఉందో, అధిష్ట సంస్కారం కర్మాశయం అయితే ఉందో ఇవన్నీ అహంకారం యొక్క ధర్మాలు, ఇవి అహంకారం యొక్క ధర్మాలు. కాబట్టి ఏతే అధిష్టాదయ అహంకారస్య ఏవ ధర్మాః సంతి, అహంకారం యొక్క ధర్మాలు, ఇవి జీవాత్మ యొక్క ధర్మాలు కాదు అధిష్టం అనేది అని చెప్పి ఇక్కడ మళ్ళా వేరే దోషం చూపించాడు. అప్పుడు దీనికి సమాధానం సిద్ధాంతి అతచ అని చెప్పి మరి దానికి స్లైడ్ మార్చండి. సమాధానం ఏం చెప్తున్నా అంటే చూడండి. విశిష్టస్య జీవత్వం అన్వయ వ్యతిరేకాత్, అంటే ఎక్కడైతే జీవాత్మ ఉంటుందో అక్కడ అనుభూతి ఉంటుందో, అక్కడ దేహంలో ఆత్మ యొక్క అధిష్టానం ఉంటుంది. ఎక్కడ ఆత్మ యొక్క అధిష్టానం లేదో అక్కడ జీవం ఉండదు అన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. చూడండి, అతచ దోష చూపించిన తర్వాత దానికి సమాధానం కూడా ఇక్కడ చెప్తున్నాడు. అతచ విశిష్టస్య జీవత్వం, అంటే విశిష్టమైన జీవత్వం ఉంటుంది. విశిష్టస్య జీవత్వం ఎలాగంటే అన్వయ వ్యతిరేక, విశిష్టస్య జీవత్వం అన్వయ వ్యతిరేక. చూడండి, ఇప్పుడు అహంకారం యొక్క ధర్మాన్ని చెప్పేటప్పుడు పక్షి దానికి సమాజం అహంకార విశిష్టస్య అహమితి ప్రత్యయాన్వితస్య అహమితి అభిమానయుక్తస్య ఆత్మనః జీవత్వం, అంటే జీవ సంజ్ఞ ఇది యావత్. అది ఎలా సంభవిస్తుందంటే అన్వయ వ్యతిరేక, అంటే అన్వయ వ్యతిరేకాభ్యాం ఎత్ర అహం ఇది అనుభూతి స జీవ. ఎక్కడైతే నేను అహం అనే అనుభూతి, ఎక్కడ నేను అనే భావన ఎక్కడైతే కలుగుతుందో, అహం అస్మి నేను ఇక్కడ ఉన్నాను నేను అనే భావన ఎక్కడైతే కలుగుతుందో అక్కడ జీవాత్మ ఉంటున్నాడు. ఎట్లా అహం ఇది అనుభూతి సా జీవ, ఎట్లా నాస్తి నేను అహం నేను అని చెప్పే భావన ఎక్కడైతే ఉండదో, ఎట్లా నాస్తి నా సా జీవ, అది జీవం కాదు. ఎక్కడైతే నేను అనే అనుభవం ఎక్కడైతే ఉంటుందో అక్కడ జీవాత్మ ఉంటుంది, జీవాత్మ యొక్క అధిష్టం ఉంటుంది ఆ శరీరంలో. ఎక్కడైతే నేను అనే భావన ఎప్పుడు శరీరం జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత కేవలం శరీరం ఇక్కడ పృష్ఠమైన శరీరం ఇక్కడే పడి ఉంటుంది, కానీ అక్కడ అహం అనే భావన ఉండదన్నమాట. అంటే అక్కడ జీవం లేదని తెలిసిపోతుంది, జీవాత్మ అధిష్టానం లేదని తెలుస్తుందన్నమాట. కానీ విశిష్టస్య జీవత్వం అన్వయ వ్యతిరేకాత్, అంటే జీవాత్మ యొక్క అనుభూతి ఎలా కలుగుతుందంటే ఇక్కడ అహం అనే భావన ఎక్కడైతే అనుభూతి కలుగుతుందో అక్కడ జీవం ఉంటుంది. అహం అనే భావన నేను అనే భావన ఎక్కడైతే లేదో అక్కడ జీవం ఉండదు అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాలి ఇక్కడ. కాబట్టి విశిష్టస్య జీవత్వం, విశిష్టానికి జీవత్వానికి జీవాత్వం ఉంటుంది అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించారు. అంటే అహంకారం చేత నేను అనే ప్రతీతి ఎక్కడైతే ఉంటుందో ఆ అభిమానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ జీవాత్మ ఉంటున్నమాట. అది అహంకారస్య విశిష్టస్య, అహంకారం అనే తత్వం ఎప్పుడు ఉంటుంది, ఇక్కడ జీవాత్మ ఉంటుందో అప్పుడే అహం అనే భావన కలుగుతున్నమాట. అహంకారస్య విశిష్టస్య అహమితి ప్రత్యయ అంటే అనుభూతి, ఇక్కడ ప్రత్యేక జ్ఞానం అంటే
ఆ అనుభూతి. ప్రత్యయ అన్వితస్య అహమితి అభిమానయుక్తస్య, దాన్ని ఇంకో రకంగా పిలుస్తాం. ప్రత్యయం అంటే అజ్ఞానము, అంటే అన్వితస్య అహమితి అభిమాన యుక్త ఆత్మన, అంటే అహం అనే భావన అభిమానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ జీవత్వం ఉంటుంది, అక్కడ జీవ సంజ్ఞ గురించి చెప్పుకుంటామట. కాబట్టి ఇది అన్వయ వ్యతిరేకం చేత మనకు తెలుస్తున్నాడు. ఎక్కడ జీవం ఉంటుందో అక్కడ అనుభూతి ఉంటుంది, ఎక్కడ జీవం ఉండదో అక్కడ అనుభూతి ఉండదని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలి. అలాగా చెప్పిన తర్వాత మరి సిద్ధాంతం ఏమంటున్నాడు ఇక్కడ, అహంకార విశిష్ట ఆత్మ జీవ ఇది ఉక్తం. సరే, అహంకారంతో యుక్తమైన జీవాత్మ, అహంకార విశిష్టమైనది జీవాత్మ, జీవుడు అక్కడ జీవాత్మ ఉంటుంది చెప్పి. అహంకారంతో అహంకారం ఎక్కడ ఉంటుంది, అహంకారంతో యుక్తంగా జీవాత్మ ఉంటుంది. అహంకారంతో జీవాత్మ ఎక్కడైతే ఉందో అహం అనే అనుభూతి కలుపుతున్నాం, అక్కడ జీవాత్మ ఉంటుంది అని చెప్పుకున్నాం. అదే ప్రస్తావిస్తూ అహంకార విశిష్ట ఆత్మ జీవ ఇది ఉక్తం తస్య తథావిధస్య జీవస్య, అటువంటి జీవాత్మకి కార్యసిద్ధి కథం భవతి. అహమనే జీవాత్మ, అహంకార విశిష్ట జీవాత్మకి కార్యసిద్ధి ఎలా సంభవిస్తుంది? కిం ఈశ్వరాధీన, అంటే ఈశ్వరికి ఆధీన చేత అది సంభవిస్తుందా అని పూర్వపక్షంలో అడుగుతున్నామట. ఇప్పుడు అహంకార విశిష్టమైన జీవాత్మ అని చెప్పావు కదా, తస్య తథావిధస్య జీవ, అటువంటి అహంకార యుక్తమైన జీవాత్మ కార్యసిద్ధి అనేది ఎలా సంభవిస్తుంది, ఎలా వస్తుంది? కిం ఈశ్వరాధీన, ఈశ్వరుని యొక్క ఆధీనం చేత సంభవిస్తుందా కార్యసిద్ధి అని పూర్వపక్షం అడిగినప్పుడు అర్థ ఉచితే సిద్ధాంతి సమానం చెప్తున్నాడు. లేదండి, అహంకార కర్తాధీన కార్యసిద్ధి నా ఈశ్వరాధీన ప్రమాణ అభావాత్. అహంకార యుక్తమైన కర్తకి అది జీవాత్మక ఆధీనమే ఈ కార్యసిద్ధి కలుగుతుంది. నా ఈశ్వర ఆధీనంలో ఈ కార్యసిద్ధి ఉండదన్నమాట. ఎందుకంటే ప్రమాణ అభావాత్, ప్రమాణం లేదు కాబట్టి. ఈ జీవాత్మకి కార్యసిద్ధి ఎలా కలుగుతుందంటే అహంకార ఆధీన, అహంకారయుక్తమైన జీవాత్మకి కార్యసిద్ధి కలుగుతుంది. ఈశ్వరుని యొక్క ఆధీనంలో కార్యసిద్ధి అనేది ఉండదు. ఎందుకంటే ఈశ్వరు ద్వారా కార్యసిద్ధి కర్మ జరుగుతుంది అంటే కొంతమంది అంటుంటారా, ఇది మొత్తం ఈశ్వరు ఎలా చేస్తాడు నాదేముందండి అని అంటుంటాం. ఇదంతా ఈశ్వరుని యొక్క, మా ఈశ్వరు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు మనతో అని ఈశ్వరుడే చేస్తున్నా అనే భావన అంటుంటామట. కాబట్టి అహంకార, అదే ప్రశ్న ఇక్కడ అడిగామట. అన్ని ఈశ్వరుడే, పురుషునికి జీవాత్మ ఏదైతే కర్మలు చేస్తుందో అన్ని ఈశ్వరుడే చేస్తున్నాడా, ఈశ్వరుడే ప్రేరేపిస్తున్నాడా, ఈశ్వరు దగ్గర చేయిస్తున్నాడా అంటే అది ఈశ్వరు దగ్గర చేయించలేదు. ఎందుకంటే జీవాత్మకు స్వాతంత్రం ఉంది, స్వతంత్ర కర్త, జీవాత్మ ఎప్పుడు స్వతంత్రంగా ఉంటున్నమాట. కాబట్టి ఇక్కడ నా ఈశ్వరాధీన, ఈశ్వరుని ఆధీనంలో ఉందని చెప్పి ఎక్కడ ప్రమాణం లేదంట. ప్రమాణ అభావ, ప్రమాణం కూడా లేదు. కాబట్టి చాలా మంది నాదేముందండి అంత ఈశ్వరు చేస్తున్న భావన అనేది ఈశ్వరు చేయించదు. జీవాత్మ స్వయంగా కర్మానుసారంగా జీవాత్మ చేస్తున్నామాట. అలాంటి కోరిక, అలాంటి అపేక్ష, ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలో జ్ఞానానుగుణంగా ఆ ప్రయత్నం చేస్తున్నామాట. కాబట్టి ఈశ్వరాధీనం కాదు, అహంకారయుక్తమైన జీవాత్మ యొక్క ఆధీనంలోనే కార్యసిద్ధి ఉంటుంది జీవాత్మకి అని చెప్పి ఇక్కడ సిద్ధాన్ని ప్రస్తావిస్తున్నామండి. చూడండి భాషలో జీవస్య కార్యసిద్ధి అంటే జీవాత్మ యొక్క కార్యసిద్ధి అనేది కార్య నిష్పత్తి, అంటే కార్యం యొక్క ఉత్పత్తి అనేది దాన్ని ఓపెన్ చేసేప్పుడు కార్యసిద్ధి అన్న, కార్య నిష్పత్తి అన్న, కర్మ ప్రవృత్తి, కర్మల ప్రవృత్తి అనేది ఏదైనా ఒక కర్మల ప్రవృత్తి అవుతున్నా అంటే అది ఎలా సంభవిస్తుంది? అహంకార రూపస్య కర్తృ ఆధీనా భవతి. అహంకారంతో యుక్తమైన కర్తకి ఆధీనంలో ఉంటుంది. కర్త ఏం చేయాలంటే చేస్తుందన్నమాట, అది కర్త ఆధీనంలో ఉంటుందన్నమాట. అహంకారంతో యుక్తమైనటువంటి కర్తృ ఆధీన అంటే జీవాత్మ ఆధీనంలో ఉంటుంది. అహంకార రూపస్య కర్తృ ఆధీన భవతి యతః తద్ విశిష్టో హి జీవ. ఎందుకంటే దాని అంటే అహంకారంతో యుక్తమైనటువంటి విశిష్టమే జీవాత్మ యొక్క లక్షణం అని చెప్పిన పైన యతః, ఎందుకంటే తద్ విశిష్టో అంటే అహంకారంతో యుక్తమైనటువంటి విశిష్టత ఏదైతే ఉందో అక్కడ జీవం ఉంటుందన్నమాట. అందుకే యతః తద్ విశిష్టో హి జీవ. కాబట్టి ఈశ్వరాధీన నా, ఈశ్వరుని యొక్క ఆధీనం లేదు. అంటే కర్తాధీనంలో, జీవాత్మ యొక్క ఆధీనంలోనే జీవాత్మకు కార్యసిద్ధి సంభవిస్తుంది. ఈశ్వరుని యొక్క ఆధీనంలో అది సంభవించదు. ఎందుకంటే కుతః ప్రమాణ అభావాత్, ఈశ్వరుని ద్వారా కార్యసిద్ధి కలుగుతుంది, కర్మల ప్రవృత్తి కలుగుతుంది అనేది అన్ని ఈశ్వరుడే జీవాత్మ, అన్ని పరమాత్మ జీవాత్మను ప్రేరేపిస్తున్నాడు, పని చేస్తున్నా అనేది మనకి ఎక్కడ ప్రమాణం లేదు. అంటే ఈశ్వరుడు అన్ని చేస్తున్నా అనేది ఎక్కడ ప్రమాణం లేదు. మన మతి, మన బుద్ధి, మన కర్మాశని బట్టి, మన
సాంగత్యాన్ని బట్టి మన ఏ విధంగా వివేకం ఉందో, ఏ రకమైన జ్ఞానం ఉందో అది గత జన్మ ప్రభావంగా, గత జన్మ కారణంగా ఏదైతే బుద్ధి సంస్కారం ఆశయం ఏదైతే వచ్చిందో దాని ప్రకారం మనం కర్మలు చేస్తున్నాం. కానీ ఈ పరమాత్మ నీకు ఏం చెప్పి ఇలా చేస్తే ఇలా ఉంటుంది, ఇలా చేస్తే అని కర్తవ్య కర్మలు అకర్తవ్య కర్మలు చెప్పాడు. వేదరూప జ్ఞానుడా ప్రతి జీవాత్మకు తెలియజేసామాట, సత్యాసత్యం తెలియజేసామాట. తర్వాత పరమాత్మ ఏం చేయమాట. అందుకే ఈశ్వరాధీనం కాదు కర్మలు, అది జీవాత్మక ఆధీనంలో ఉంటాయి. ఎందుకంటే పరమాత్మ ద్వారా ఈ కర్మలు అన్ని జరుగుతున్నాయి, కార్యసిద్ధి జరుగుతుంది అనే దాంట్లో ఎటువంటి ప్రమాణం లేదు. అది కుతః ఈశ్వరాధీనం జీవాస్య కర్మ ఇది అని ఈశ్వరం యొక్క ఆధీనంలో ఉండి జీవాత్మ యొక్క కర్మ అనేది ఎక్కడ నా ప్రమాణం ఉపలభ్యత, ఎక్కడ కూడా ప్రమాణం ఉపలబ్ధం కాదు. అన్ని పరమాత్మే జీవాత్మ చేయిస్తున్నాడు అనేది ఎక్కడో మనకు ప్రమాణం ఉపలబ్ధం కాదండి, ఎక్కడో ప్రమాణం లేదు. కాబట్టి ఇక్కడ అదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో ఈశ్వరాధీనం జీవస్య కర్మ ఇది అత్ర నా ప్రమాణం ఉపలబ్ధత, ఎక్కడో ప్రమాణం ఉపలబ్ధం కాలేదు. కాబట్టి జీవ కలు కర్మకరణే, జీవాత్మ కర్మ చేయడంలో నా ఈశ్వరాధీనత్వం అపేక్షతే. కాబట్టి జీవాత్మ కర్మ చేయడంలో ఈశ్వరుని యొక్క అపేక్ష, ఈశ్వరుని యొక్క అవసరం లేదు. జీవాత్మ పరమాత్మ ఎటువంటి కర్మలు ఎటువంటి కర్మల సంస్కారం, ఎటువంటి వాసన ఉంది, కర్మాశని అదృష్టాన్ని మొత్తం ఇచ్చేసామట. దానికి అనుగుణంగా కర్మలు చేస్తూ జీవాత్మ స్వయం చేస్తున్నామట. కాబట్టి పరమాత్మ ఏం చేయదు ఇక్కడ. కాబట్టి అందుకే ఇక్కడ జీవ కలు కర్మకరణే నా ఈశ్వరాధీనం అపేక్షతే, కర్మలు చేయడంలో ఈశ్వరు యొక్క అపేక్ష అంటే ఏది లేదు అని చెప్పి సిద్ధాన్ని ప్రస్తావించాడు. సో కర్మకరణే, కర్మ చేయడంలో నా ఈశ్వరాధీనత్వం అపేక్షతే, ఈశ్వరు యొక్క అపేక్ష అనేది ఎటువంటిది లేదు. అపితు స్వాతంత్ర్యేన కర్మకరణాయ శృతి, ఇంకా జీవాత్మ స్వతంత్రంగా పనిచేస్తుంది అని చెప్పడంలో మనకు శృతి వేదం యొక్క ప్రమాణం ఉంది. పరమాత్మ ద్వారా జీవాత్మ పనిచేస్తుంది అనే దాంట్లో ప్రమాణం ఎక్కలేదు. కానీ జీవాత్మ స్వయంగా పనిచేస్తుంది, స్వయంగా పనిచేస్తూ జీవిస్తుంది అనే దాంట్లో మనకు ప్రమాణం ఉంది, శృతి ప్రమాణం, వేద ప్రమాణం ఉంది. అది చెప్పాడు. జీవాత్మ అపితు స్వాతంత్ర్యేన కర్మకరణాయ, స్వాతంత్ర్యేన కర్మకరణాయ ఇక్కడ చూడండి, స్వాతంత్ర్యేన కర్మకరణాయ శృతి అంటే ఏముంది, స్వతంత్రపూర్వకంగా కర్మ చేయడం కోసం శృతి వేద ప్రమాణం చూపిస్తున్నాడు. ఏంటంటే కుర్వన్యేవేహ కర్మాని జిజీ విషేత్ శతం సమాహ. ఇది మన రోజు యజుర్వేదంలో ఉండే మంత్రం ఎప్పుడు వింటుంటాం. కుర్వన్యేవేహ కర్మాని జిజీ విషేత్ శతం సమాహ. ఈ భూమి మీద, ఈ పృథ్వీ మీద మనము 100 ఏళ్ల వరకు ఆయుష్ వరకు కర్మలు చేస్తూనే ఉండాలి. అంటే స్వతంత్రపూర్వకంగా ఇక్కడ కుర్వన్యేవేహ కర్మాని, శతం అంతకంటే ఎక్కువగా జీవించడానికి ఇష్టపడాలి. ఈ భూమి మీద కర్మలు చేస్తూనే ఈ భూమి మీద ఉండాలనే అపేక్ష జీవాత్మ ఇక్కడ కోరుకుంటున్నామట. కాబట్టి స్వాతంత్ర్యైన కర్మకరణాయ, స్వతంత్రపూర్వకం కర్మ చేయడం కోసము ఇక్కడ శృతి యొక్క ప్రమాణం ఏంటంటే యజుర్వేదంలో కుర్వన్యేవేహ కర్మాని జిజీ విషేత్ శతం సమాహ. కాబట్టి 100 ఏళ్ల వరకు నేను కర్మలు చేసుకుంటూ జీవించాలి అనే సంకల్పం ఇక్కడ జీవాత్మ ఈ రకంగా స్వాతంత్ర కర్మ చేస్తుందని చెప్పి మనకి ఇక్కడ ప్రమాణం ఉంది. కానీ ఈశ్వరుని ద్వారా కర్మలు చేస్తుంది అనే దాంట్లో ఎటువంటి ప్రమాణం లేదు అని చెప్పి ఇక్కడ ప్రమాణం లేదని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించండి. కాబట్టి సాంఖ్య కర్తృ దృష్టో ఖలు ఈశ్వర సత్తా అస్తి, ఈశ్వర సత్తా అస్తి సిద్ధ్యతి, తస్మాదేవ తస్య ఆధీనత్వం నిషేధ జీవస్య కర్మనే. కాబట్టి ఈశ్వరుని యొక్క సత్తాను స్వీకరించడం సందేహం లేదు, ఈశ్వరుని యొక్క సత్తాను స్వీకరించడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ అంటే సాంఖ్య సిద్ధాంతం ప్రకారంగా, సాంఖ్యకర్త సిద్ధాంతం ప్రకారంగా సాంఖ్యకర్త దృష్టో ఖలు ఈశ్వర సత్తా అస్తి ఇది సిద్ధ్యతి. ఈశ్వరు యొక్క సత్తా ఉందని చెప్పి మన దాంట్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సాంఖ్యకర్త దృష్టో, సాంఖ్యకర్త సిద్ధాంతం ప్రకారం సాంఖ్య సిద్ధాంతం దృష్టిలో
ఆ ఈశ్వర సత్తా అస్థితి సిద్ధి, ఈశ్వర యొక్క సత్తా ఉన్నది సిద్ధి మనకు అది సిద్ధింపబడుతుంది. కానీ తస్మాదేవ అందువల్లనే తస్య అధీనత్వం నిషేధ, ఈశ్వర సత్తా ఉంది కానీ ఆ తస్య అధీనత్వం జీవాత్మ పనిచేస్తుందని చెప్పి అక్కడ మనకి ఎక్కడ ప్రమాణం లేదు. జీవాత్మ స్వతంత్రంగా పనిచేస్తుందని చెప్పి మనకు వేద ప్రమాణం చూపించామాట, కుర్వణ్యేవేహ కర్మ అని చెప్పి. కానీ ఇక్కడ ఈశ్వరాధీనంలో కాదు, ఈశ్వరుని ఏమి ఇవ్వాలనో పరమాత్మ జన్మతో ఇచ్చేశాడు. జాతి ఆయు భోగం పరమాత్మ కర్మబల సిద్ధాంతం ప్రకారంగా ఆ జీవాత్మకు ఎటువంటి ఐశ్వర్యం ఎటువంటి భోగం ఇవ్వాలి అని ముందు ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత స్వాతంత్రంగా మళ్ళా ఆ కర్మానుసారంగా ఎటువంటి కర్మలు చేసినా దానికి స్వాతంత్రం ఉంది జీవాత్మకి. అన్నిటికీ పరమాత్మ దగ్గర చేయించడు, అన్ని పరమాత్మ దగ్గర చేయించాలనుకోండి అన్ని అందరూ ఉత్తమ కర్మలు. పరమాత్మ ఎటువంటి నిష్కల్మషం లేనివాడు కాబట్టి, శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు కాబట్టి అన్ని ఉత్తమ కర్మలు చేస్తాడు. అంటే మనకు ఈ సంసారంలో సృష్టి విచిత్రం అనేది, సృష్టి వైచిత్రం అనేది, కర్మాలు భిన్నత అనేది మనకు కనిపించదంట, అంత ఒకే విధంగా ఉండాలి. కానీ అందుకే అది పరమాత్మ ఆధీనంలో కాదు, జీవాత్మ స్వాతంత్ర్యంగా కర్మాశయానుసారంగా కర్మలు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ తస్య అధీనత్వం జీవ నిషేధ జీవస్య కర్మకరణే. కాబట్టి పరమాత్మ ఆధీనంలో జీవం పనిచేస్తుంది అనే విషయంలో ఇక్కడ నిషేధించబడింది. జీవాత్మ స్వయంగా పనిచేస్తుంది అనేది మనకు స్పష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ఈశ్వర ఆధీనంగా ఉన్న దాంట్లో ఎటువంటి ప్రమాణం మనకు లేదు. కాబట్టి ఇక్కడ జీవాత్మ స్వయం పనిచేస్తుంది ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పూర్వపక్ష పైన అడిగాడు, జీవాత్మ కార్యసిద్ధి అనేది ఎలా సంభవిస్తుందంటే ఈశ్వరాధీనంగా సంభవిస్తుంది, స్వయం సంభవిస్తుందంటే ఈశ్వరాధీనం కాదు, ఆ జీవాత్మకు ఆధీనించిన కర్మలు సంభవిస్తాయి. జీవాత్మ స్వయం కర్మలు చేస్తూ ఉంటుంది. ఆ కర్మాశయం కర్మలు చేసిన తర్వాత కర్మాశయానుగుణంగా ఆ వాసన ఏర్పడుతుంది. ఆ కర్మాశయానుగుణ వాసన ఫలం అనేది ఆ పరమాత్మ ప్రసాదిస్తాడు అని ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించాను. చూడండి ఒక సూత్రం చూడండి, ఇక్కడ 65 సూత్రానికి భూమిక. జీవస్య కార్యసిద్ధి అహంకారాదిన మన్యతే. సరే, జీవ అంటే అహంకారంతో యుక్తమైన జీవాత్మ స్వయం కర్మలు చేస్తుంది, స్వాతంత్ర కర్మలు చేస్తుంది, ఈశ్వరాధీనం కాదు అని చెప్పావు. ఈశ్వరుని యొక్క ఆధీనం లేవు, అహంకారయుక్తమైన జీవాత్మ ఆధీనంలోనే కర్మలు స్వాతంత్రంగా పనిచేస్తుంది చెప్తున్నావు. జీవస్య కర్మసిద్ధి అహంకారాదిన మన్యతే, అహంకారయుక్తమైంది అని చెప్పావు. స ఖలు అదృష్టాదిన మంతవ్య, కానీ అది అదృష్ట అంటే కర్మాశయ కారణంగా మంతవ్య స్వీకరించాలి. యథా యథా యస్య యస్య జీవస్య అదృష్టం భవిష్యతి తథా తథా తస్య చస్య జీవస్య కార్యసిద్ధి భవిష్యతి. అని చెప్పి పొదుపక్ష అడుగుతున్నాడు. సరే, నువ్వు ఏమంటావు, అది మనం చెప్పిన విధంగానే అది ఈశ్వరాధీనం కాదు అంటున్నావు కదా, మరి ఈశ్వరాధీనం కాకపోతేనా జీవస్య కర్మసిద్ధి అహంకార ఏదినా మన్యతే, అహంకారంతో యుక్తమైన జీవాత్మ ఆధీనంలో ఉంటుంది చెప్పావు. కలు అది కూడా ఎలా ఉంది, అది నువ్వు ఎలా సంభవిస్తుంది ఇప్పుడు చెప్పిన విధంగా అదృష్టాధీన మంతవ్య, అది కూడా అదృష్ట కారణంగానే జీవాత్మ పరమాత్మ ఇక్కడ ప్రేరేపించలేదు, పరమాత్మ చేయించడం లేదు. కానీ ముందు పరమాత్మ ఇచ్చినటువంటి కర్మాశయ కారణంగా ఫలప్రాప్తి అయితే ఉందో, ఆ కర్మం దేహం ప్రాప్తమైందో, దేహ ఉత్పత్తి కలిగిందో అక్కడ అదృష్టం పనిచేస్తుందన్నమాట. నీ కర్మాశయం బట్టి పరమాత్మ నీకు ఆ సంస్కారాన్ని ఇచ్చాడు, అటువంటి సంస్కారాన్ని నీకు ఇచ్చాడు. ఆ కర్మాశయ సంస్కారాన్ని, అదృష్ట సంస్కారం ఏదైతే ఉందో అదృష్ట సంస్కార కారణంగాను జీవాత్మ యథాయథ యస్య యస్య జీవస్య అదృష్టం భవిష్యతి, అంటే ఏ జీవాత్మకి ఎటువంటి అయితే కర్మలు ఉన్నాయో, ఎటువంటి సంస్కారాలు ఉన్నాయో ఆ రకంగా ఆ జీవాత్మ పనిచేస్తుంది. అంటే అదృష్ట కారణంగా, ఆ సంస్కార కారణంగా గత జన్మలో ఎటువంటి సంస్కారాలు ఉన్నాయో ఆ సంస్కారానుగుణంగా పరమాత్మ జీవాత్మకు ఫలాన్ని ఇచ్చాడు అన్నమాట. జాతి ఆయు భోగాన్ని ఇచ్చాడు. అది ఆ జాతి ఆయు భోగంలో ఎటువంటి జాతి అంటే మనిషి జాతి, పశు జాతి, పశు పక్షి జాతి, లేకపోతే కీటకాల జాతి, లేదా వృక్ష వనస్పతి జాతి, అది నిర్ధారించారు. నిర్ధారించిన తర్వాత ఏ జాతికి, ఏ శరీరానికి, ఏ దేహానికి ఎటువంటి ఎంత ఆయువు ఇవ్వాలి అది నిర్ధారించదు. మనకు వృక్ష వనస్పతికి ఒక ఆయువు ఉంటుంది, వృక్ష పశు పక్షులకు ఒక ఆయువు ఉంటుంది, పశు పక్షులకు ఒక ఆయువు ఉంటుంది, క్రిమి కీటకాలకు ఒక ఆయువు ఉంటుంది. అంటే ఆయువు నిర్ధారించబడి ఉంటుంది అన్నమాట. పశు పక్షులకైనా, వృక్ష వనస్పతులకైనా, క్రిమి కీటకాలకైనా ఒక ఆయువు ఉంటుంది. అలాగే మనుషులకు ఒక ఆయువు నిర్ధారించబడింది. అలాగే ఆయువు నిర్ధారించబడింది. తర్వాత జాతి ఆయువు భోగం తర్వాత భోగం కూడా ఎవరికి ఎంత ఐశ్వర్యం ఇవ్వాలి. మన పశు పక్షులు కూడా ఒక్కొక్కరికి ఒక భిన్న భిన్న ఐశ్వర్యం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఎవరికి ఎంత ఐశ్వర్యం ఇవ్వాలి దాని ప్రకారంగా జీవాత్మ అదే ఇప్పటికే యథా యథా యస్య యస్య జీవస్య అదృష్టం, అంటే ఏ జీవాత్మ ఎంతైతే అదృష్టం ఉందో, కర్మాశయం ఉందో, పుణ్య కర్మాశయం ఉందో, పాప కర్మాశయం ఉందో, దాన్ని బట్టి అదృష్టాన్ని బట్టి ఫలాన్ని అనుభవిస్తూ ఉంటుంది స్వాతంత్ర్యంగా.
అది ఉత్తమ కర్మ అయితే పుణ్యకర్మ అయితే సుఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది, పాపకర్మ అయితే దుఃఖాన్ని కూడా అనుభవిస్తూ ఉంటుంది. కాబట్టి యథాయథ యస్య జీవస్య అదృష్టం భవిష్యత్తు, అదృష్టం అయితే ఉందో, కర్మాశయం అయితే ఉందో, తథా అలాగే తస్య జీవస్య కార్యస్థితి భవిష్యత్తు, కార్యసిద్ధి కనిపిస్తుంది అని పూర్వపక్షి అడిగాడు. అదే అందుకే అతడు ఉచితే అదృష్ట ఉద్భూతివత్ సమానం. అందుకే ఈ రెండు సమానమే. ఈ రెండు ఇక్కడ పరమాత్మ యొక్క ప్రేరణ లేని కాదు, జీవాత్మ చేస్తుంది. కానీ పరమాత్మ ముందే ఆ జీవాత్మ కర్మాశయాన్ని బట్టి అన్ని అదృష్టాన్ని ఇచ్చాడనమాట, జాతి అయిపో కల్పించాడనమాట. ఇప్పుడు మళ్ళా దేహం ఉత్పన్నమైన తర్వాత కర్మలు చేసేటప్పుడు దానికి దగ్గర చేయించాల్సిన అవసరం లేదు. నువ్వు ఎటువంటి కర్మలు చేసావు, ఎటువంటి సంస్కారం నీలో ఉందో ఆ సంస్కార గుణంగా అదే జాతి ఆయు భోగం నీకు ఇచ్చాడనమాట. అలాంటి వాతావరణాన్ని, అలాంటి స్థానాన్ని, అలాంటి భోగ కాలాన్ని నీకు అందజేశాడు. దానికి అనుగుణంగా పనిచేస్తుంటావు. కాబట్టి అదృష్ట ఉద్భూతివత్ సమానం అని చెప్పి అది సమానంగా ఉంటుంది. అంటే అదృష్ట కారణంగా పనిచేస్తుంది, అది సమానంగా ఉంది. ఏదైనా సమానంగా భాషించండి. అదృష్ట ఉద్భూతివత్ సమానం అంటే అదృష్ట ఉద్భూతివత్ అంటే అదృష్ట ఉద్భూతి అదృష్ట ఉత్పత్తి. అదృష్ట ఉద్భూతి అంటే అదృష్ట ఉత్పత్తి. అంటే అదృష్టం అంటే పోయిన గత జన్మలు ఏవైతే సంస్కారం ఉన్నాయో దాని గుణంగా దృష్ట ఉత్పత్తి అంటే అదృష్ట ఉత్పత్తి, దాన్ని బట్టి అదృష్టాన్ని ఉత్పత్తి ఇక్కడ వర్తమానం జరుగుతూ ఉంది అన్నమాట. అంటే జీవస్య అదృష్ట ఉత్పత్తిరపి తు కర్మ ద్వారా అహంకార నిమిత్తైవ తచ్చ ఇదం పూర్వముక్తం. కానీ ఆ జీవస్య అదృష్టోత్పత్తి కూడా, ఆ జీవాత్మకి అదృష్ట ఉత్పత్తి కూడా అంటే అదృష్ట సంస్కారం అంటే ఆ అదృష్టమైన కర్మాశ అంటే గత జన్మలు చేసిన పుణ్య పాప కర్మాశ అనేది దాన్ని అదృష్ట ఉత్పత్తి అని చెప్తున్నాడు. జీవాత్మ చేసినది అదృష్టం ఏదైతే ఉందో అంటే కర్మాశ పుణ్య పాప కర్మాశం ఏదైతే ఉందో అది ఎవరి ఆధీనంలో ఉంది? జీవాత్మ. అది కూడా పరమాత్మ ఆధీనంలో ఉంది. దాని పరంగా పరమాత్మ ఇచ్చాడు. ఇక్కడ ఆ జీవస్య అదృష్ట ఉత్పత్తి ఎలా ఉందంటే కర్మ ద్వారా, అంటే అహంకార నిమిత్తం యుక్తమైన జీవాత్మకి తచ్చ ఆ కర్మ ద్వారా వస్తుందని చెప్పి మనం పూర్వం చెప్పుకున్నాం. తచ్చ ఇదం పూర్వం ఉక్తం. ఎలాగంటే చిదవసానాహి భుక్తి తత్ కర్మార్జితత్వ. ఎందుకంటే ఈ భుక్తి అనేది, భోగం అనేది జీవాత్మకే ఆదంలో జీవాత్మ అనుభవిస్తుంది. కర్తదత్త అనుభూతిని పొందేది జీవాత్మనే. ఎందుకు ఆ భోగాల యొక్క అనుభూతి ఎందుకు జీవాత్మ పొందుతుంది అంటే తత్ కర్మార్జితత్వ. ఆ జీవాత్మే ఆ కర్మలకు నిమిత్తం కాబట్టి. అంటే జీవాత్మే ఏ విధంగా సంకల్పం చేసి సంకల్పానుగుణంగా ఆ కర్మలు జరిగాయి కాబట్టి ఆ కర్మల యొక్క సిద్ధాంతం కూడా జీవాత్మకి తత్ ఫలస్య కర్త భోక్త అనేది మనకు జీవాత్మని చెప్పుకున్నామట. కానీ ఆ చేసిన కర్మలకు కర్త భోక్త కూడా ఆ జీవాత్మే కాబట్టి అందుకే ఇక్కడ తత్ కర్మార్జితత్వ తత్ ఫలస్య భోక్త. ఆ కర్మను స్వయం అర్జించింది కాబట్టి, ఆ స్వయం ఆ రకంగా అపేక్ష కోరిక ఉన్నాయి కాబట్టి దాని ఫలానికి భోక్త కూడా జీవాత్మే అని చెప్పి చెప్పుకున్నామట. ఆ సూత్రంలో ముందు చెప్పుకున్నాము. చిదవసానాహి భుక్తి తత్ కర్మార్జితత్వ. అది కర్మను స్వయం అర్జించింది కాబట్టి ఆ కర్మానుగుణంగా ఆ వాసన కర్మల అనుగుణంగా ఆ భోగం అనేది అనుభవిస్తుంది జీవాత్మ. కాబట్టి తస్మాత్ సమానత్వం అదృష్ట ఆధీన మంతవ్యే అహంకార ఆధీనత్వమేవ కార్యసిద్ధి ఆయాతి. అంటే అదృష్ట కారణం చేతనే ఈ అదృష్టం యొక్క ఉత్పత్తి అంటే జీవాత్మ స్వతంత్రంగా పనిచేస్తుంది. ఇది కూడా పైన చెప్పిన ప్రకారంగా సమానంగానే ఉంది. అంటే నువ్వు జీవాత్మ స్వయంగా పని చేయాలన్నా కూడా అది ఎలా సంభవిస్తుందంటే అదృష్టం చేత సంభవిస్తుంది. ఆ జీవాత్మ గత జన్మలు ఏటువంటి కర్మలు చేసిందో ఆ అదృష్ట కారణంగా చేతనే ఇప్పుడు జీవాత్మ అహంకారయుక్తమైన జీవాత్మ తన నిమిత్త కారణంగానే పనిచేస్తుంది, స్వతంత్రంగా పనిచేస్తుంది. అక్కడ జీవాత్మ యొక్క కార్యసిద్ధి అనేది పూర్వంలో పరమాత్మ ఇచ్చినటువంటి కర్మఫల ప్రాప్తి ప్రకారంగానే ఇక్కడ పనిచేస్తుంది. కాబట్టి ఇదంతా సమానము అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావిస్తూ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ తస్మాత్ సమానత్వం అదృష్ట ఆధీనం మంతవ్య. ఇది సమానంగా ఉందంటే ఈ జీవాత్మ స్వయంగా పనిచేస్తుంది అంటున్నావా, అది అదృష్ట కారణం చేతనే పనిచేస్తుంది. పోయిన జన్మ చేసిన కర్మాశయ కారణంగా పనిచేస్తుంది. కాబట్టి ఇలాంటి స్వీకరించడంలో అహంకారస్య ఆధీనత్వమేవ, అది కూడా అహంకారం ఆధీనంలో ఉందని చెప్పడంలో కార్యసిద్ధే ఆయతి. అదే కార్యసిద్ధి అంటే ఆ జీవాత్మ కార్యసిద్ధి అని అహంకారయుక్తమైన జీవాత్మ
గత జన్మలు చేసిన అదృష్ట కారణంగా చేసిన పాప పుణ్య కర్మాశయ కారణంగానే అది సిద్ధిస్తుంది. అటువంటి ప్రసంగం ఇక్కడ ప్రస్తావన అవుతుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించండి. కాబట్టి ఈ రకంగా ఏం చెప్పాడు, అహంకారాధీనంలోనే అహంకారయుక్తమైనటువంటి విశిష్ట అహంకార యుక్తమైన జీవాత్మ స్వతంత్రంగా కర్మ అనుభూతిని పొందుతూ ఉంటుంది. అది ఎలా పొందుతుందంటే గత జన్మలు చేసిన పాప పుణ్య కర్మాశ ఆధారంగానే ఆ కర్మను అనుభవిస్తూ ఉంటుంది, సుఖ దుఃఖానుభూతిని పొందుతూ ఉంటుంది. కానీ పరమాత్మ అనేది జీవాత్మ యొక్క కర్మానుసారంగా ఫల ప్రాప్తిని కలిగేస్తాడు. కానీ ఫల ప్రాప్తి కలిగిన తర్వాత జీవాత్మ దగ్గర నుండి ఆ జీవాత్మను పని చేయించడు. అది కర్తాధీనం కాదు, పరమాత్మాధీనం కాదు, ఆ జీవాత్మ యొక్క ఆధీనంలోనే ఉంటుందని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించండి. ఈ రకంగా సిద్ధాంతి అది జీవాత్మ యొక్క కార్యసిద్ధి అనేది అహంకారయుక్తమైన జీవాత్మనే స్వాతంత్రంగా పనిచేస్తుందని చెప్పి ఇక్కడ ప్రస్తావించాడు. అలా చెప్పిన తర్వాత ఈ జీవాత్మ భవతు జీవస్య కార్యసిద్ధి, జీవాత్మకి కార్యసిద్ధి అనేది కర్మ ప్రవృత్తి, అంటే చేసిన కర్మ ప్రవృత్తిని బట్టి ఏ విధమైన కర్మలు చేసిందో గత జన్మలో ఆ కర్మల కారణంగా అదే విధమైన సంస్కారం ఉంది కాబట్టి ఆ సంస్కార కారణంగా జీవాత్మ పనిచేస్తుంది సాధనాల సహాయం చేతో. కానీ తత్ కర్మ ఫల భుక్తి భోగానుభుక్తి కేన ఉపకరణేన అనుతిష్టతి యా భుక్తి ఉక్త చిదవసాన భుక్తి తత్కర్మాది తత్వాది సూత్రే. అంటే జీవాత్మ ఇప్పుడు అంటే ఇక్కడ మనం మోక్షంలోకి వెళ్ళిపోయాం. మనం ఇంతవరకు అడిగారు, జీవాత్మ అనేది ముక్తిని పొందిన తర్వాత అక్కడ భోగాలు అనుభవించడానికి శరీరం అంటే ఏది ఉండేది కదా, అది ఎలా మళ్ళీ భోగాలు అనుభవిస్తుంది అక్కడ? ఇప్పుడు అది కర్మల ద్వారా ఏదో ఉత్తమకర్మలు చేసి స్వాతంత్రంగా కర్మాన్ని నష్టం చేసుకుని వెళ్ళిపోయింది. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత పరమాత్మ ఆనందం పొందుతుందో అంటున్నావు కదా, అంటే పొందాలంటే అక్కడ ఏదో సాధన ఉండాలి. ఆ సాధన లేనప్పుడు జీవాత్మ భోగాన్ని ఎలా అనుభవిస్తుంది? ఇప్పుడు భౌతిక జీవస్య కార్యసిద్ధి కర్మ ప్రవృత్తి అంటున్నావు, కర్మ ప్రవృత్తి కారణంగానే దాన్ని ఫల ప్రాప్తిని అనుభవిస్తుంది అని ఇక్కడ పైన చెప్పావు కదా. అక్కడ శరీరం ఉంది కాబట్టి ఫల ప్రాప్తి భోగాన్ని అనుభూతిని పొందుతుంది. కానీ ఎప్పుడైతే మోక్షంలో వెళ్ళిపోతుందో అక్కడ ఆ శరీరం యొక్క సంబంధం ఉండదు. అప్పుడు ఫల ప్రాప్తి భోగ ప్రాప్తి అనేది భోగాన్ని ఎలా అనుభవిస్తుంది అనే ప్రస్తావన ఇక్కడ తీసుకొచ్చారు. ముక్తిలో భోగాన్ని ఏ విధంగా జీవాత్మ అనుభవిస్తుంది అనేది ప్రస్తావన, అది మనం రేపు చెప్పుకుందామండి. అస్తు. ఈ రకంగా జీవాత్మ స్వాతంత్రంగా చేసిన పాప పుణ్య కర్మాశ అదృష్టం ఏదైతే ఉందో, అదృష్ట సంస్కారం ఏదైతే ఉందో దాని ప్రకారంగా కర్మలు చేస్తుంది. కానీ ఈ కర్మలు ఇక్కడైతే అదృష్టం ఉంది కాబట్టి కర్మ ప్రవృత్తి ఉంది కాబట్టి చేస్తున్నాం. అక్కడ నీకు ముక్తిలో ఎటువంటి కర్మలు ఏమి ఉండవు అని కర్మాశ నష్టం చేసుకుని వెళ్ళిపోయినాం. అక్కడ కర్మాశ నష్టం కర్మాశం ఉన్నంతసేపు నీకు శరీరం ఉంటుంది, ఈ దేహం ఉంటుంది. ఈ కర్మాశం నష్టమైనప్పుడు ఆ దేహాన్ని తొలగించుకున్నాం. ఇక్కడే ముక్తికి మోక్షానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ దేహం ఉండదు. అక్కడ ముక్తిలో భోగాన్ని ఎలా అనుభవిస్తుంది జీవాత్మ అనేవి ఒక 4 సూత్రాలు ఉన్నాయి, 5 సూత్రాలు, అవి రేపు చెప్పుకుందామండి. అస్తు. అది రేపటితో ఈ పాఠం అయిపోతుంది. అవకాశం ఉంటే ఈ పాఠం గురించి కొంచెం మీ యొక్క ప్రస్తావన దీని గురించి మనం ప్రస్తావించుకుందాం. లేకపోతే మీరు దీని గురించి ఏమన్నా మీరు అడగాలనుకున్నా, మీరు వ్యక్తిగతంగా ఏమైనా చెప్పాలనుకున్నా కూడా రేపు మనం చూద్దామండి. సో ఈ రేపటితో ఈ పాఠం అయిపోతుంది. తర్వాత మనకు గురు పూర్ణిమ అంటే 13వ తేదీ మనకు న్యాయ దర్శనం స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే కాబట్టి గురు పూర్ణిమ రోజు ఆ రోజు అంతా గురువులు వస్తారు. ఇక్కడ ఉండే వాళ్ళు కావచ్చు, మా గురువులు కావచ్చు. మనకి ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది గురువులు ఉన్నారు. వాళ్ళు ఉద్బోధన ఉంటుంది, వారి యొక్క ఉపన్యాసం ఉంటుంది. వాళ్ళు గురువులు మనం ప్రేరేపిస్తారు ఈ న్యాయ దర్శనం గురించి. కానీ వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు దీనివల్ల లాభాలు ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి అనే విషయాన్ని గురించి వ్యక్తిగతంగా వాళ్ళ అనుభవాన్ని మనకు ఉపదేశిస్తారు. కాబట్టి గురు పూర్ణిమ రోజు ఇదే టైమింగ్ ఇదే ఉంటుంది మనకు, 8 గంటల నుంచి 9 గంటల వరకు. ప్రస్తుతానికి అవసరాన్ని బట్టి మళ్ళీ పాఠం ప్రారంభించుకున్నప్పుడు ఏమైనా టైంలో అడ్జస్ట్మెంట్ కావాలంటే తర్వాత ఆలోచిద్దాం. ప్రస్తుతానికి గురు పూర్ణిమ రోజు అయితే 8 నుంచి 9 గంటల వరకు న్యాయ దర్శనము. చాలా మంది పుస్తకాలు తెప్పించుకున్నారు. పుస్తకాలు లేని వాళ్ళు కూడా మీకు ఇబ్బంది లేదు, మీకు స్లైడ్ని పెడుతూ ఉంటాం కాబట్టి అది మీ గ్రూపులో పంపిస్తూ ఉంటాం కాబట్టి ఇబ్బంది ఉండదు. అది మీకు ఆధ్యాత్మిక సంబంధించిన గ్రంథం కాబట్టి మీరు చెప్పేది వింటూ ఉంటే మీకు అనువాదం చేసి ఆ సంస్కృతి అనువాదం చేసి చెప్తుంటాం, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మీకు కొన్ని రోజుల తర్వాత మీకు కావాలంటే మీ పుస్తకాలు తెచ్చుకోవచ్చు. మీకు ఏ విధంగా అర్థమవుతుందో క్రమంగా వింటూ ఉంటే ఒక 10 రోజులు చూస్తే మీకు తెలిసిపోతుందన్నమాట. కాబట్టి అవసరాన్ని బట్టి కావాలంటే ఆ తర్వాత పుస్తకాలు తెప్పించుకోవచ్చు. పుస్తకాలు లేని వాళ్ళు అయినా కూడా మీరు గ్రూప్ లో మనకి స్లైడ్ ఏ విధంగా పెడుతున్నామో అది ముందు కూడా గ్రూపులు పెడుతూ ఉంటున్నాం కాబట్టి ఇబ్బంది ఉండదు. కాబట్టి పుస్తకాలు ఉన్న వాళ్ళు ఇబ్బంది లేదు, లేని వాళ్ళు కూడా ఇంకా తెప్పించుకునే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కూడా మీరంతా
ఈ న్యాయదర్శనం క్లాస్ లో మీరు అటెండ్ కావచ్చు. అందరూ కూడా ఈ క్లాస్ వినటం కోసం అందరికీ స్వాగతం. కాబట్టి ఆధ్యాత్మిక గ్రంథం కాబట్టి మహర్షి గౌతమ్ ప్రణీతమైనటువంటి ఋషి ప్రణీతమైన గ్రంథం కాబట్టి దానికి భాష్యము మహర్షి వాత్స్యాన్, ఆ సూత్రాలకు వ్యాఖ్యానం భాష్యము మహర్షి వాత్స్యాన్ రచించారనమాట. దానికే మనం తెలుగులో అనువాదం చేసుకుని చెప్పుకుంటాం కాబట్టి మనకి విషయాలు అర్థమవుతూ ఉంటాయి. అన్ని ఒకేసారి అర్థం కావు. ఈ గ్రంథాలు సూక్ష్మ గ్రంథాలు, మనకి ఎంతో దానికోసం పరిశ్రమ చేయాలి, ఒకేసారి కాదు. కాబట్టి నిదానం ఖచ్చితంగా అర్థం ఆ సంస్కారం మనలో పడుతుంది. చెప్పి కదా యథాయథ కర్మ అనే జీవాత్మ, ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఏ విధంగా కర్మలు ఉంటాయో కర్మాశయం ఉంటుంది, దాని ప్రకారంగా ఆ కర్మానుగుణంగా మళ్ళీ వచ్చే జన్మలో మనకు అటువంటి సంస్కారం ఏర్పడుతుంది. అదేవిధంగా అక్కడి నుంచి ప్రవృత్తి స్టార్ట్ అవుతున్నాం అంట. ఇప్పుడు మా సంస్కారాన్ని ఆ కర్మాశయం ఏర్పరచుకుంటున్నాం అంట. ఆ కర్మాశయ కారణంగా మనకు కూడా ఈ మళ్ళీ దాన్ని అవగతం చేసుకోవడానికి, ఎందుకంటే ఆ కర్మాశయం మనలో ఉంది. జన్మాంత సంస్కారం మనకి ఈ జన్మ ఇది ఏం ప్రారంభమైన జన్మం కాదు, గతంలో కూడా ఎన్నో జన్మలు తీసుకున్నామట. ఆ సంస్కారం ఉంటుంది. కాకపోతే అవిద్య కారణంగా మనకు కొన్ని కర్మాశయ కారణంగా మనకు మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ సంస్కారం మనలో ఉంది. సంస్కారం ఉంది కాబట్టి ఇంతమంది మీరు నిరంతరంగా నియమపూర్వకంగా మీరు అభ్యసిస్తున్నారు. ఇప్పుడు ఈ దర్శనం యొక్క ఆలంబనం, ఋషి యొక్క ఆలంబనం, గ్రంథం యొక్క ఆలంబనం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన జన్మాంత సంస్కారం ఉన్నటువంటి విద్యారూపి సంస్కారం ఏదైతే ఉందో అది కూడా ఉద్భవిస్తున్నమాట. అంటే తెలియకుండా ఆలంబనం, ఇప్పుడు మనలో ఏదైతే కోరిక ఉందో దానికి ఆ కోరిక అనుగుణంగా ఆలంబనం వచ్చినప్పుడు ఎదురుగా మనకు వెంటనే మనకు లోపల స్పందన కలుగుతుంది. ఆ జీవాత్మ స్పందన కలుగుతుంది. దాని పట్ల రుచి కానీ ఆకాంక్ష కానీ కోరిక ఉత్పన్నం అవుతుంది. అలాగే ఎవరికి ఏ సంస్కారం ఉంటుందో ఆ సంస్కారానికి అనుగుణంగా ఆలంబనం ఇక్కడ మనకు ఉపస్థితం కాగానే మనకు కూడా ఈ ఆధ్యాత్మిక విషయాల పట్ల, పరమాత్మ పట్ల, ఋషుల పట్ల, ఈ గ్రంథాల పట్ల నీకు కూడా ఆ సంస్కారం ఉద్భుతం అవుతుంది లోపల నుంచి. ఎందుకంటే చెప్పా కదా, మనం కూడా ఎన్నోసార్లు ముక్తికి వెళ్ళి వచ్చింటాం. ఇది ఆది అనంతకాలం నుంచి నడుస్తుంది సృష్టి, అనంతకాలం వరకు ఉంటుంది. జీవాత్మ నిత్యమైంది, శుద్ధమైంది, శాశ్వతమైంది. దీనికి చావు పుట్టుకులు అంటూ ఏం లేవు. కాబట్టి మనం ముక్తికి వెళ్ళాక మనం అంతా కూడా ముక్తికి వెళ్ళి వచ్చామాట. తర్వాత దీర్ఘకాలం వరకు ముక్తిని పొందిన తర్వాత మళ్ళీ మనం ఈ సంసార బంధంలోకి వచ్చే ఉంటాం. కాబట్టి ఆ సంస్కారాలు ఉన్నాయి. అది మనకు తన అనుగుణమైన ఆలంబన ఏర్పడినప్పుడు, వాతావరణం ఏర్పడినప్పుడు ఆ సంస్కారాలు మనలో ఆటోమేటిక్ గా ఉత్పన్నం అవుతాయి అన్నమాట. కాబట్టి ఆ సంస్కారం మనలో ఉంటాయి కాబట్టి మనం ఈ మార్గంలో ఉంటున్నాం. కాబట్టి ఆ సంస్కారం ఖచ్చితంగా ఉంటుంది. దానికి ఆలంబనం ద్వారా, అలాంటి వాతావరణం ద్వారా, అటువంటి సాంగత్యం ద్వారా, గురు సాన్నిధ్యం ద్వారా మన సంస్కారాన్ని ఉత్పన్నం చేసుకుంటూ దానికి అనుగుణంగా కర్మలు చేయడం ద్వారా మనం కూడా ఆధ్యాత్మిక మార్గంలో, ముక్తి మార్గంలో ముందుకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి గురు పూర్ణిమ రోజు న్యాయదర్శనంలో మీరంతా భాగస్వాములు కావచ్చు. ఇంకా తెలియని వాళ్ళకు చెప్పవచ్చు, మీ గ్రూపులో పంపించే ఉంటారు లక్ష్మి గారు మీకు. కాబట్టి ఆ రోజు న్యాయదర్శనం మొదలు పెట్టుకుందామండి. ఇంకోటి ఏంటంటే, రేపు మనకి పాఠం అయిపోయిన తర్వాత అవకాశం ఉంటే ఏదైనా మీరేమైనా చెప్పాలని చెప్పవచ్చు. రేపటి తేదీ అయిపోతుంది. ఎల్లుండి నుంచి మనము ఈ న్యాయదర్శనం జరిగేంత వరకు 1 వీక్, ఒక వారం అంతా కూడా ఇదే టైంలో ఒక అర్ధగంట, మనకి 8 నుంచి 9 వరకు చెప్పుకుంటున్నాం కదా. ఎల్లుండి నుంచి, బుధవారం నుంచి 8 నుంచి 8:30 వరకు ఒక అర్ధగంట సేపు మనం మెడిటేషన్, ధ్యానం ఎలా అనేది, ఏ విధంగా అనేది ప్రాక్టీస్ చేద్దాం. ఈ వారం రోజులు గురు పూర్ణిమ ముందు రోజు వరకు ధ్యానం అభ్యాసం చేద్దాం. రోజు ధ్యానం ఎలా చేయాలి ఆ విషయాన్ని గురించి రోజు కొంచెం ప్రాక్టీస్ చేసుకుందాం. కాబట్టి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది కాబట్టి మనకు ఖాళీగా ఉండకుండా అనుకూలంగా ఉన్న వాళ్ళంతా కూడా ఈ ధ్యానంలో మీరు పాల్గొనవచ్చు. గురు పూర్ణిమ రోజు మటుకు యథావిధిగా ఆ రోజు ఇంట్రడక్షన్ అంటే గురువుల ప్రస్తావన ఉంటుంది. తర్వాత యథావిధిగా మనకు పాఠం నడుస్తుంది. కాబట్టి ఈ పాఠం అయిపోయిన తర్వాత ఎల్లుండి నుంచి మనకు ధ్యాన ప్రక్రియ ఉంటుంది. ధ్యానం ఎలా చేయాలనేది నేను చెప్తూ ఉంటాను. అంతా కూడా మన కళ్ళు మూసుకొని ఆ ధ్యాన ప్రక్రియ చేసుకుంటూ అభ్యాసం చేయవచ్చు. కాబట్టి ఈ ధ్యానంలో కూడా మనకు ముఖ్యమైనది, అవసరమైనది, ఈ గ్రంథాన్ని చదువుకోవడానికి ముందు కొంచెం ఆధ్యాత్మికంగా, సూక్ష్మంగా మన మనసును కొంచెం స్థిరపరచుకోవడం కోసం ఒక అవకాశం మనకు ఇక్కడ లభించింది. కాబట్టి ఈ ధ్యానం ద్వారా కూడా మన మనసును శాంతపరుచుకొని మనలో ఉండే సంస్కారాన్ని ఉత్పన్నం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం, మనలో ఉండే సంస్కారాన్ని. కాబట్టి ఎల్లుండి నుంచి ధ్యాన ప్రక్రియ, గురు పూర్ణిమ నుంచి న్యాయదర్శన క్లాస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ రోజు అంతా కూడా రావడానికి ప్రయత్నించండి. అందరికీ కూడా తెలియచేయండి. ఎవరైనా రావచ్చు. అందరూ ఈ పాఠంలో చదువుకోవడానికి అందరికీ స్వాగతం అండి. కాబట్టి నాకు సంస్కృతం వచ్చు, సంస్కృతం రాదు, నాకు కష్టం అవుతుందని ఎవరు అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. మనకు అన్ని అర్థం కావాలి. చెప్పిన మన తెలుగులో అనువాదం చేసి చెప్పుకుంటున్నది. అంటే ఒక్క వాక్యం కూడా మన జీవితాన్ని మార్చవచ్చు. ఎప్పుడు ఏ వాక్యం జీవితాన్ని మార్చేసి చెప్పలేము అన్నమాట. కాబట్టి అలా అనుకోదు, నాకు రాదని చెప్పి. ఇప్పుడు రాదు కాబట్టి మనం అన్ని అనువాదం చేసుకుంటాం. అన్ని వచ్చింటే మన సంస్కృత గ్రంథాలు చదివేవాళ్ళం. కాబట్టి దాని నుంచి భయపడొద్దు. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కాకపోతే మీరు తెలుసుకోవాలి, జిజ్ఞాస, సంకల్పం ఉంటే చాలు. నేను మహర్షి యొక్క గ్రంథాన్ని చదువుతున్నాను,
దాన్ని నేను తెలుసుకోవాలి. కనీసం అంటే 100% కాకపోయినా నేను 50% తెలుసుకుంటాను. ఆ సంకల్పం ఉంటే ఖచ్చితంగా తెలుసుకుంటాం. తెలుసుకొని జిజ్ఞాస ఉంటేనా చెప్తేదా జన్మాంతర సంస్కారం మనలో ఉంటాయి. ఆటోమేటిక్‌గా ఆలంబనం కాగానే ఆటోమేటిక్‌గా అవన్నీ ఉత్పన్నమవుతాయి. అవన్నీ కూడా ఈ జన్మలో చదవకపోయి ఉండొచ్చును. ఆ గత జన్మకు సంస్కారం ఉంది కాబట్టి ఈ గ్రంథాల పట్ల రుచి, అభిరుచి, ఆకాంక్ష ఇటువైపు నువ్వు మొగ్గు చూపుతున్నావు. సంస్కారం లేని మన యువత కూడా ఇటువంటి మార్గం రాదు. ఎన్నో ఇంతమంది వేల మందిలో మనమే ఎందుకు వస్తున్నాం అంటే ఆ సంస్కారం మనలో ఉంది. కాబట్టి ఆలంబనం వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి మనలో ఆ సంస్కారం ఉద్భుతం అవుతుంది. కాబట్టి అందరూ ప్రయత్నం చేయండి. అందరికీ వస్తుంది. కాబట్టి నిష్ఠ అనేది మీలో ఉండాలి. శ్రద్ధ మీలో ఉండాలి. తెలుసుకొని జిజ్ఞాస మీలో ఉంటే, సంకల్పం ఉంటే అన్ని సిద్ధిస్తాయి. సంకల్ప మాత్రం చేత అన్ని కార్యాలు మనకు సులభంగా సిద్ధిస్తాయి. కాబట్టి అందరూ ధైర్యంగా ఆ సంకల్పంతోటి జిజ్ఞాసాపూర్వకంగా, శ్రద్ధాపూర్వకంగా గురువు గురువు యొక్క అనుగ్రహంతో మనం ప్రయత్నం చేస్తూ ఉంటే అందరికీ సిద్ధిస్తాయండి. కాబట్టి కష్టపడే వ్యక్తికి అందరికీ గురువు యొక్క అనుగ్రహం, పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటుంది. కష్టపడే వారికి అందరూ పూజిస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి మనం విద్యాక్షేత్రంలో కష్టపడుతున్నాం కాబట్టి ఇంట్లో వయసుతో పరిమితం లేదు. నేను నాకేం ఉపయోగపడుతుంది అనుకోవద్దు. చెప్తే సంస్కారం అనేది ఈ జన్మలో చేసిన సంస్కారం ఏ విధంగా తీసుకుని వెళ్తావో అదే సంస్కారానికి మళ్ళీ ఉత్పన్నం అవుతుంది అన్నమాట. అదే మెమరీ నీకు మళ్ళీ వస్తుంది. కాబట్టి ఆ సంస్కారం మనకి పనిచేస్తుంది. మన జ్ఞానాన్ని, మన ఆత్మను పరిశుద్ధం చేసుకోవాలి. అది ఇప్పుడు కాకపోయినా ఏ జన్మలో అయినా మనం పరిశుద్ధం చేసుకోవాలి. కానీ ఇలాంటి అవకాశం కలిగినప్పుడు మన ఆత్మను సంస్కృతం చేసుకోవాలి, పరిశుద్ధం చేసుకోవాలి. మన మనసుని, మన సూక్ష్మ శరీరాన్ని, మనలో ఉండే దోషాలను తొలగించుకోవాలంటే అది శాస్త్రాల యొక్క అధ్యయనం ద్వారానే అది సంభవిస్తుంది. ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏ కర్మలు చేయాలనేది మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి దానికోసం మీరంతా ప్రయత్నం చేయండి. కాబట్టి ఈ అవకాశాన్ని మనం అందరం కూడా ఉపయోగించుకుందామండి. అస్తు. ఇంకేమో సందేహం ఉంటే మనం రేపు అంతిమ రోజు కాబట్టి రేపు చూద్దామండి. ఒక డౌట్ సార్. ఇది ఇప్పుడు మామూలుగా మనం మధ్యలో కొన్ని క్లాసులు మిస్ అయ్యారు సార్ ఎవరన్నా. అలాగా ఈ సాంఖ్య దర్శనాన్ని ఒక రోజు కానీ 2 రోజులు కానీ హెడ్డింగ్స్ ఒక్కసారి చెప్పుకుంటే బాగుంటుంది. కొంతమంది మధ్యలో కొన్ని క్లాసులు మిస్ అయి ఉంటారు. సమ్మరీ అంటే ఒక హెడ్డింగ్ తీసుకొని 1 or 2 సెంటెన్సెస్ దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే. విషయాలు మనకు ఒకరోజు చెప్పేది కాదండి. కనీసం అంటే మనం చాలా ఎక్కువ టైం తీసుకుంటామట. ఎందుకంటే మనకు చాలా అన్ని భిన్న ప్రకరణాలు ఉన్నాయి. ప్రతి సూత్రం దాని యొక్క అస్తిత్వాన్ని అర్థాన్ని బోధిస్తుందన్నమాట. ఆ రకంగా మనకు దాంట్లో ముఖ్యంగా ప్రకృతి యొక్క విషయాన్ని తీసుకొని అంటే ఈ బ్రహ్మాండం ఎలా ఉత్పన్నమైంది, జీవాత్మ యొక్క కర్మలు ఎలా ఉంటాయి, ఆ ముక్తి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, ఆత్మ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, ఆత్మ యొక్క అస్తిత్వం ఎలా నిరూపించారు, ఇవే ప్రస్తావన ఇవ్వబడ్డాయి. అవి మీకు ఆటోమేటిక్ తెలుస్తూ ఉంటాయి నాకు తెలిసి. బట్ కావాలంటే రేపే వీలైతే దీన్ని సామాన్యంగా మనం ఒకరోజు చెప్పేయచ్చు, ఇబ్బంది లేదు. అంటే స్వరూపం, సాంకేతిక స్వరూపం ఏం ఇవ్వబడింది బట్ అది రేపే చెప్పుకున్నాం. రేపే అయిపోతుంది క్లాస్ అవకాశం కాబట్టి. అస్తు అండి. అస్తు. మంత్రపాఠః. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ధన్యవాదాలు మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే.